ఈ రాత్రి మనస్థితిని యోచిస్తే ఆ గుంపులో ఉన్నానా, ఈ గుంపులో ఉన్నానా? మేలు పొందుకొని కృతజ్ఞత స్తుతి చెల్లించే వ్యక్తిగా ఉన్నానా, ఆశించి ప్రార్థించి పొందుకోలేక సణుగుతూ గొడుగుతూ అలసి సొక్కి సొమ్మసిల్లిపోయే వ్యక్తిగా ఉన్నానా అనే విమర్శ, విశ్లేషణ మీరు పాత క్రైస్తవులైనా కొత్తగా నమ్ముకున్న క్రైస్తవులైనా ఈ రాత్రి మాటలు వింటున్న మీ అందరికీ ఈ ప్రశ్న మీ అంతరంగంలో మిమ్మల్ని బలవంతం చేయాలి. ఒక ప్రశ్నగా మీ అంతరంగంలో మిమ్మల్ని గుచ్చాలని నేను ఆశపడుతున్నాను. ఏదో ఆచారంగా వచ్చి వెళ్ళడం కాదు, మీలో ఒక పరివర్తన కలుగునట్లు మీ అంతరంగంలో ఈ వాక్యం క్రియ చేయాలని పరిశుద్ధాత్మని సహాయాన్ని వేడుకుంటున్నాను. ఈ రాత్రి ఎవరు ఐశ్వర్యాన్ని పొందుతారు, ఎవరు ఆశీర్వాదాన్ని పొందుతారు, ఎవరు దీవెనలు పొందుకుంటారు? ఎన్నో ఆశలతో మీరు ఇక్కడికి వచ్చారు. ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా మీకున్న ఇరుకైన మార్గాలలో విశాలత కలగాలని, మీ ఎదుట నిలిచిన చీకటి తొలగాలని, మీ శరీరంలో ఉన్న రోగం తొలగాలని, కాలు వేసి కాలు తీసి కాలు వేసి కాలు తీసే నడకలో ఏదో మార్పు కలగాలని గంపడ ఆశతో ఇక్కడికి వచ్చారు. కానీ ఆశించిన మీ హృదయం నింపబడి వెళ్ళాలి, కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగానే వెళితే ప్రయోజనం ఏమీ కలుగదు కదా అన్నప్పుడు ఈ వాక్యపు వెలుగులో మనం విమర్శించుకోవలసిన అవసరం ఉంటుందండి. పరీక్ష ప్రమోషన్ కొరకు, విమర్శ విజయం కొరకు. మరలా చెప్పన, పరీక్ష ప్రమోషన్ కొరకు. పరీక్ష వస్తే దేనికి వస్తుంది? ప్రమోషన్ కొరకు. విమర్శ దేనికి? విజయం కొరకు. ఓటమి చాలా పాఠాలు నేర్పుతుంది. ఆ ఓటమిలో నిలిచిన మనం పాఠాలు నేర్చుకొని విశ్లేషించుకుంటే విజయాన్ని చేరుకోగలుగుతాం, కృంగిపోవడానికి కాదు. అయితే ఈ రాత్రి నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇక్కడ ఐశ్వర్యవంతులు కావాలి, దీవించబడాలి అనుకున్న వ్యక్తి శ్రద్ధ గలవాడై ఉండాలంట. ఇది నోట్, ఇది నేర్చుకోవలసిన పాఠం, ఇది లెసన్, ఇదే మనకు కండిషన్. ఈ ఒక్కటి కనుక మనం నేర్చుకుంటే ఆ తర్వాత కలిగే ఆశీర్వాదం మన వశమవుతుందనేది పరిశుద్ధాత్మని యొక్క వివరణ. ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. నిజమే, శ్రద్ధ అనేది చాలా అవసరం అండి కదా. ఈ శ్రద్ధ ఇంత గొప్ప దీవెనకు మనల్ని పాత్రను చేస్తుంది అన్నప్పుడు ఇక్కడ మరొక ఆలోచన కూడా మనకు రావాలి. అదేంటంటే, దేని మీద శ్రద్ధ? ఓకే, మీరు అంటారు, అయ్యా నేను నైటీలు ఓటీలు చేస్తుంటాను, రక్తం ఆవిరి చేస్తుంటాను, రెక్కలు ముక్కలు చేస్తుంటాను, రాత్రి బావులు కష్టపడుతుంటాను, కానీ నెల వచ్చేసరికి అతుకుల బొంత చిల్లి సంచులు వేసినట్లుగా కనబడుతుంది, కానీ నేను శ్రద్ధగానే చేస్తున్నాను కదండి అని మీరు చెప్పచ్చు, నేను వినొచ్చు. అయితే దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరిచేసుకోవాల్సినప్పుడు వేటి మీద మనకు శ్రద్ధ ఉండాలి? వేటి మీద శ్రద్ధ కలిగిన వారమైతే ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం, ఐశ్వర్యాన్ని పొందుకోగలుగుతాం. మనకున్న చెడ్డ అలవాటు ఏంటంటే, అనవసరమైన వాటిల్ని శ్రద్ధగా చేస్తాం, అవసరమైన వాటిల్ని చెప్పండి పట్టించుకొని కూడా పట్టించుకోము. అవును, శ్రద్ధగా అనవసరమైన వాటిని పనిగట్టుకొని చేస్తాం కొన్ని సందర్భాల్లో. ఎందుకు మీకు ఉదాహరణ చెప్తాను. అరే బాబు, క్రిస్మస్ పండుగ వస్తుంది, చర్చికి డెకరేషన్ చేయాలి, కాగితాలు అంటించాలి, స్టార్ లేపాలి, లైట్ వెలిగించాలి, రండ్రా బాబు అన్నాం అనుకోండి, మా కుర్ర బ్యాచ్ మొత్తం వంతులేసుకుని వచ్చేస్తారు, అంతే, వద్దన్న వచ్చేస్తారు కదండి. చర్చి నిండిపోతారు, ఇంకా మందిరాన్ని, సంఘాన్ని, చర్చిని అలంకరించేస్తారు. ఏది డెకరేషన్లు చేయమంటే. అదే మనం రాష్ట్రం కొరకు, దేశం కొరకు, నశించిపోయే ప్రజల కొరకు మోకరించి ఒకరోజు ఉపవాస ప్రార్థన చేద్దాం రండ్రా బాబు అన్నామనుకో, డ్యూటీ లేకపోయినా ప్రైవేట్ డ్యూటీ వేయించుకుంటాడు ఆ రోజు. చూస్తారండి, దీని మీద చూపించిన శ్రద్ధ దాని మీద ఉండదండి. అంతెందుకు, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కూర్చొని ఉన్నారు కదా, వేరే వేరే కార్యక్రమాలకు చూపించినంత శ్రద్ధ మడిగట్టుకొని, కడుపు కట్టుకొని, నోరు గుట్టుకొని, బైబిల్ పట్టుకొని కుదురుగా కూర్చోమని చెప్పామనుకోండి, ఎంత కష్టమో. ఏమండి పాస్టర్ గారండి, ఎవరు చెప్పలేదు కదండి, ఈయనేంటండి పెద్ద అంటారండి. అంటే దాని మీద ఉన్న శ్రద్ధ దీని మీద ఉండదండి. కానీ శ్రేష్టమైనది ఏంటి? దేని మీద శ్రద్ధ నిలపాలి, దేని మీద శ్రద్ధ నిలపకూడదు, ఏది అవసరం, ఏది అనవసరం,
ఏది చీకటి, ఏది వెలుగు, ఏది మరణం, ఏది జీవం, ఏది ఇరుకు, ఏది విశాలత, ఏది లోకం, ఏది పరలోకం అనే మనసు వికసింపబడి మనోనేత్రము వెలిగింపబడిన వ్యక్తికి ఇదిగో ఈ శ్రద్ధ దేని మీద ఉంచాలి అనేది గోచరం అవుతుంది. అతడు దీవించబడతాడు, అతడు ఆశీర్వదించబడతాడు, అతడు అంచెలంచెలుగా ఎదుగుతాడు, అందరి కృపలో దాచబడతాడు. ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా, చాలా సులువైన పద్ధతిలో మనం దేవుని దీవెనలు పొందుకోగలవారమే, కానీ పొందుకోలేకపోతున్నామే అన్నప్పుడు దేని మీద మనం శ్రద్ధ కలిగి చేయాలి, వేటి మీద మనం శ్రద్ధ కలిగి ఉండాలి అనేది ఒక 3 విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. మిమ్మల్ని కష్టపెట్టి ఇబ్బంది పెట్టి మిమ్మల్ని నేను అలాగేం చేయను. మీకు కావాల్సినవి ఒక 3 విషయాలు చెప్పి ముగించేస్తాను. మీరు కూడా ఆ మాటల్ని గుండెల్లో నాటుకొని ఆ మాటల్ని ధ్యానించుకుంటూ మీరు ఇంటికి వెళ్ళేటట్లు మీకు మధురంగా ఉండేటట్లుగానే కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. మొదటిది, దేని మీద మనం శ్రద్ధ కలిగి ఉండాలి అనంటే నిర్గమకాండం 15వ అధ్యాయం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుతారండి. మీరు ఆ మాటలు వినండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. చాలండి, ఒక్క మాట చాలు. దేని మీద మనకు శ్రద్ధ ఉండాలంటే ఆయన మాట వినడంలో శ్రద్ధ ఉండాలండి. వినడం అంటే మేము వినట్లేదా? ఈ రోజున టీవీ తిప్పిన వాక్యమే, చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఆన్ చేసిన వాక్యమే, ఏ చర్చి మీద చూసినా గొట్టాలు కట్టేసి వాక్యమే, ఏ వీధిలో చూసినా వాక్యమే. వాక్యం ఎక్కువైపోయింది ఈ రోజున జనానికి. ఎందుకంటే రాబోయే కరువు కాలానికి ముందు వాక్యపు పంట విస్తారంగా పండుతుంది. ఓకే, రాబోయే కరువు కాలానికి ముందు విస్తారమైన పంట పండుతుంది. ఎందుకు పండుతుంది విస్తారమైన పంట అంటే కూర్చుకునే వాళ్ళ కొరకు, అందరి కొరకు కాదండి. కాళ్ళ రాసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, పరిహాసం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ వాక్యపు ఆ పంటని కాళ్ళ రాసుకొని కరువుకి మార్గాన్ని వేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కొరకు కాదు, కానీ కూర్చుకోవాలని ఆశ కలిగిన యోసేపు లాంటి వారి కొరకు విస్తారమైన పంట పండుతుంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళిన వాక్యమే చాలా సులువైపోయింది. నేను చిన్నతనంలో ఒక పల్లెటూరులో పుట్టి పెరిగా. మా ఊర్లో సంవత్సరానికి ఒకసారి మీటింగులు పెడితే మా ఊరికి మొత్తానికి పండగ వచ్చేస్తుంది. మా ఊరు మొత్తానికి పండగ. ఆ 3 రోజులు ఏ ఇంటికి వెళ్ళిన పండుగ. ఎందుకంటే ఆ 3 రోజుల సభలకి బంధువుల్ని అందరిని పిలిపించేసుకుంటారు మా వాళ్ళు. ఏ ఇంట్లో చూసినా ఇంటి నిండా జనం ఉంటారు. ఆ 3 రోజుల పాటు ఊరు మొత్తం సంబరాలు అంబరాలు అంటిపోతుంటాయి. ఇక 3 రోజులు వాక్యపు పండుగ అని చెప్పుకోవాలండి. పగలు రాత్రి దైవజనులు మాకు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి వాక్యం చెప్పి వాక్యం చేత మమ్మల్ని ఆనందింప చేస్తుంటే మా ఊరు మొత్తం ఆత్మ సంబంధమైన ఆ పండుగ వాతావరణంలోకి వెళ్ళిపోద్ది సంవత్సరానికి ఒకసారి. మీకు ఇంకొక మాట చెప్తాను. ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత వాక్యం చెప్పడానికి వచ్చిన దైవజనులు మరల వాళ్ళు బస్సు ఎక్కి వెళ్ళిపోతుంటే ఆ బస్ స్టాప్ వరకు మా ఊర్లో స్త్రీలు పురుషులంతా వచ్చి వాళ్ళని సాగనంపి బస్సు ఎక్కించి పంపించేటప్పుడు బోరు నేర్చేవాళ్ళు. నా కళ్ళతో చూసిన సత్యాన్ని చెప్తున్నానండి. వాళ్ళెవరో మాకు తెలియదు, మేమెవరో వాళ్ళకి తెలియదు. వాళ్ళు వచ్చి 3 రోజులు మా ఊర్లో పరిచయం చేసి వాక్యం చేత మమ్మల్ని వాళ్ళు బలపరిచి వాళ్ళు మరల తిరిగి వెళ్తుంటే మా బస్ స్టాప్ దగ్గర స్త్రీలు పురుషులు అంతా గుమ్ముగూడిపోయి వాళ్ళు బస్సు ఎక్కి వెళ్తుంటే చిన్న పిల్లలు ఏడ్చినట్లుగా ఏడ్చేవాళ్ళండి. వాళ్ళు కూడా అప్పుడు దాకా మాకు వాళ్ళకి ఏం బంధం లేదు, కాకపోతే వీళ్ళంతా కన్నీళ్లు పెట్టి ఆ దైవజనులు సాగనంపుతుంటే ఆ వెళ్ళే దైవజనులు కూడా కంటి తడి పెట్టేవాళ్ళు, హృదయమార ఆశీర్వదించి దీవించేవాళ్ళు. ఇవి పాత రోజులండి. ఈ రోజుల్లో ఎక్కడుందండి? వాక్యం ఎక్కువైపోయిందండి. పాస్టర్ గారు కనబడ్డా కూడా మూతి తిప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారండి. వాక్యపు విలువ ఈరోజు మనిషికి తెలియట్లే. వాక్యపు విలువ ఈరోజు విశ్వాసకి తెలియట్లే. వాక్యం ఎక్కువైపోయింది. సందేశం చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. కంప్యూటర్ కాలంలో ఈరోజు నా మనిషి బిజీగా అయిపోయి జీవితం అంతా గజిబిజీ అయిపోయింది.
ఏదో సంపాదించుకోవాలి, కూడగట్టుకోవాలి, మూట కట్టుకోవాలి, రాబోయే 4 తరాలకి మిగలబెట్టాలి అనే కాంక్షతో కాళ్ళకి బలపాలు కట్టుకుని తిరుగుతున్నాడే కానీ వాక్యములో స్థిరపరచబడి వాక్యములో ఉన్న సారాన్ని పొందుకొని బహుగా ఫలించి దేవునికి మహిమకరంగా బ్రతకాలన్న ఆత్మీయ చింతన ఈరోజున క్రైస్తవ్యంలో కరువైపోయింది. వింటున్నారండి? ఇంకా ఈరోజు చెప్పాలంటే టెక్నాలజీ ముదిరిపోయింది. నువ్వు కాకపోతే ఏంటా ఆ పాస్టర్ గారు ఇంటికి వెళ్ళారంటే టీవీ పెట్టుకున్నారంటే నాకు కావాల్సిన పాస్టర్ గారు టీవీలోకి వస్తాడు కదండి. కాపరి మీద బాధ్యత తగ్గిపోయింది. కాపరి విలువ గొర్రెకి మరుగైపోయింది. కాపరి ఈ రోజున గుండె రగిలిపోతూ పొగసగలు కక్కుతున్నా ఆ వేదనకు తగినటువంటి ఆ స్పందన ఈ రోజున గొర్రెల మధ్య, సంఘాల మధ్య కనిపించట్లేదు. వర్క్ కూడా ఎలాగైపోయిందంటే మొత్తం తేలికపాటు అయిపోయింది. గద్దించి, హెచ్చరించి, బుద్ధి చెప్పి, కాస్త గిచ్చి గుచ్చి నొప్పింపచేసి ఒప్పింపచేద్దామా అని ప్రయత్నం చేసామనుకోండి, సరళతలోంచి తొలగిపోతున్నారండి. హెచ్చరింపులకి, గద్దింపులకి సరిచేయడానికి ఈ రోజున మనసు ఇవ్వట్లేదు. ఆర్టిఫిషియల్గా, యాంత్రికంగా భక్తి చేయడానికి నేర్చుకొని ఏదో సులువైన పద్ధతిలో, సులభ శైలిలో పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని భూతద్దం పెట్టి భూతలం మీద ఎతుకుతున్నాడే కానీ నా అంతరంగం శుద్ధి చేయబడాలి, నా మనసు కడగబడాలి, నేను పవిత్రపరచబడాలి, మచ్చ, మడత, డాగు, కళంకము లేని పరిశుద్ధమైన ఒక సంఘముగా పరిశుద్ధ నీతి వస్త్రాలతో నేను అలంకరించబడాలన్న కాంక్ష ఈ రోజున విశ్వాస గుండెల్లో మరుగైపోయింది. సులభ శైలిలో భక్తి చేసి సులభ శైలిలో ఆశీర్వాదాన్ని కొట్టేద్దామని దొంగదారులు ఎదుగుతున్నారండి. ఏమండి పాస్టర్ గారండి, 1116 చదివిస్తాను, అబ్బాయికి పెళ్ళయ్యేటట్లు ప్రార్థన చేయండి. 1116తో దేవుని ఆశీర్వాదాలు కొనాలనుకునే జనం అండి. డబ్బు చూపించి దేవునికి మబ్బి పెట్టాలనుకున్న ఒక్క జనం అండి. దేవునికి ఆశ చూపించి, దేవునికి డబ్బు ఆశ చూపించి ఆశీర్వాదాలు కొనుక్కోవాలని ప్రయాసపడుతున్న ప్రజలు కనబడుతున్నారే కానీ అంతరంగాన్ని శుద్ధి చేసుకొని ఆ దైవ దీవెనలకు పాత్రులను కావాలన్న నిజ స్వరూపంలోనికి వచ్చిన క్రీస్తు సారూప్యం కలిగిన ప్రజలు ఈ రోజున కంటికి కనబడట్లేదండి. నా ప్రియ సహోదరులారా, శ్రద్ధగా ఆయన మాట వినాలంట. ఆయన మాట వినడం అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్తుంటే మీరు కూర్చొని వింటున్నారే, ఇది కాదు నేను చెప్పేది. ఈ వాక్యాన్ని అంతరంగంలోనికి వెళ్ళేటట్లు చేసి ఆ అంతరంగంలో నీవు ఒక క్రియారూపకాన్ని ప్రారంభించాలి. వినడం అంటే అది. వింటున్నారా? ఏం మాట్లాడట్లేదేంటి? వినడం అంటే ఏదో వింటున్నారా లేదా అని కాదండి. ఈ వాక్యం నీ అంతరంగంలోకి వెళుతుందా? ఈ వాక్యం నీ హృదయ అంతర్భాగాలలో క్రియ చేసేటట్లు నీ హృదయపు తలుపులు తెరచావా? దేవుని వాక్యానికి నీ తీర్మానాన్ని చెప్పగలవా? దేవుని వాక్యానికి నీ సమ్మతిని చెప్పగలవా? దేవుని వాక్యంతో ఈ రాత్రి అడుగులు వేయడానికి, అపవాద మస్తకం అంకితం చేసి ఆయన చేతిని పట్టుకుని నడవడానికి అంగీకరించగలవా? నా ప్రియమైన సహోదరులారా, మనకున్న పెద్ద అలవాటు ఏంటంటే వేదిక మీద పరిశుద్ధాత్ముడు 2 గంటలు, గంట సేపు ప్రయాసపడి మాట్లాడుతాడు. గంటన్నర 2 గంటల సేపు పరిశుద్ధాత్ముని ప్రయాస చూస్తే గుండె రగిలిపోతుంది. ఎవరి కొరకు ఈయన ప్రయాసపడుతున్నాడు? ఎవరి కొరకు ఈయన కన్నీళ్లు కారుస్తున్నాడు? ఎవరి కొరకు ఆవేదన చెందుతున్నాడు? ఎవరి కొరకు గుండె చీల్చుకుంటున్నాడు? ఎవరి కొరకు గొంతు చీల్చుకుంటున్నాడు? అర్థం కాని ఆ ప్రయాస మనకు కనబడుతుందండి. గంటన్నర 2 గంటల సేపు పరిశుద్ధాత్ముడు ప్రతి గుండెను దర్శించి, ప్రతి హృదయాన్ని దర్శించి, ప్రతి ఒక్క వ్యక్తి హృదయాన ఆయన తలుపు తడుతూ ఉంటే 2 గంటలు 3 గంటలైనా కూర్చొని వింటాం. కానీ బాధాకరమైన విషయం చెప్పనా, 2 గంటల పరిశుద్ధాత్ముడు రగిలిపోతున్న గుండెతో మాట్లాడుతుంటే విని ఆఖరిలో ఒక 5 నిమిషాలు లేచి నిలిచి ఆ పరిశుద్ధాత్మునితో మీ తీర్మానం చెప్పండి అన్నామనుకోండి, ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. 2 గంటల పరిశుద్ధాత్ముడు మాట్లాడిన మాటకి చలనమే ఉండదండి కొందరిలో. 2 గంటల సేపు పరిశుద్ధాత్ముడు వేదిక మీద పడే ప్రయాసని కళ్ళారా చూస్తారండి. 5 నిమిషాలు పరిశుద్ధాత్మునితో మాట్లాడడానికి సమ్మతించరండి. ఎంత ఘోరమైన బ్రతుకుతున్నామో మీరు ఆలోచించండి.
దేవాతి దేవుడు సింహాసనమును విడిచి భూమిపైకి దిగివచ్చి నీ ఎదుట నిలిచి నిన్ను గాఢంగా ప్రేమించిన ప్రేమకు నిదర్శనం, నిన్ను ఎంతో ఉన్నతంగా ప్రేమించిన ప్రేమకు నిదర్శనంగా జాలి కొలుపు కలిగే మృదు మధురమైన స్వరముతో ఆయన నిన్ను పలకరించి నీతో మాట్లాడితే 5 నిమిషాల పాటు ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడావు, నిజమే, ఈ బలహీనత, ఈ మచ్చ, ఈ మస్టు నాలో ఉంది, కడుగునైనా నన్ను పవిత్రపరచు, నన్ను శుద్ధి చేయి, నన్ను ఆశీర్వదించు. 5 నిమిషాల పాటు మాట్లాడడానికి మనస్కరించరండి. నేను ఇంకా ఒక ఉదాహరణ కూడా చెప్తా. ఇప్పుడు ఒక తల్లి ఉందనుకోండి, ఒక తల్లి మరి మాట వినని తన కుమారుణ్ణి ముందు కూర్చోబెట్టుకొని ఆమె గంట సేపు ఏడ్చిందండి. ఓ గంట సేపు ఏడ్చి ఏడ్చి చెప్పుకుంది, అరే బాబు, నాన్నకి వయసు చాలా ఎక్కువైపోయింది కదా, ఇంకా ఎక్కడ కష్టపడతాడు, ఇంకా ఎక్కడ శ్రమ పడతాడు, ఇంకా ఎక్కడ రెక్కలు ముక్కలు చేస్తాడు, కుటుంబపు పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీకేమో కుటుంబపు పరిస్థితులు పట్టట్లేదు, నా మాట విను నాయన, ఆ తిరుగుళ్ళు ఆపరా బాబు అని ఆ తల్లి గోడంత గంట సేపు ఏడ్చి 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 చెప్పుకుందండి. వింటున్నారా లేదు నేను చెప్పేది? ఆ తల్లి గుండెలు బద్దలు చేసుకుని గంట సేపు ఆ కొడుకుకి అర్థమయ్యేటట్లు కుటుంబపు విషయాలు అన్నీ చెప్పుకుంది. కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఆ తల్లి కన్నీళ్లు చూచి ఆ గుండె వేదనను గమనించి ఆమె చెప్పిన మాటలన్నీ విని ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ తల్లికి ఎలా ఉంటుంది మీరు చెప్పండి? మీరు స్పందించండి. ఎలా ఉంటుందండి? జీవితం మీద విరక్తి కలుగుతుంది ఆ తల్లికి. అరే, వీడి కొరకేనా నేను బ్రతికేది, ఇలాంటి వాళ్ళ కొరకేనా నేను కష్టపడేది, వీళ్ళ కొరక మేము రెక్కలు ముక్కలు చేసేది, గంట సేపు నా గోడంతా చెప్పుకుంటే కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడే అనే విరక్తి ఆ తల్లికి కలుగుతుందే. మరి ఈరోజు మనం చేసేది కూడా అదే కదా, మనం చేసేది కూడా అదే కదండి. మూర్ఖమై మూయబడిన రాతి గుండెగా మార్చబడి శిథిలావస్థకి దిగజారిపోయి లోకాన్ని హత్తుకొని డబ్బు మత్తు లోకపు ఎత్తు నిన్ను ఊరేగిస్తుంటే, పాపపు నైజం నీలో క్రియ చేస్తుంటే, పాతాళానికి దిగజారిపోతున్న నీ కొరకై సింహాసనాన్ని దిగివచ్చి ఆయన నీతో ముచ్చటించిన ఆ ప్రేమ మాధుర్యాన్ని కాళ్ళ రాసుకొని నువ్వు వెళ్ళిపోతున్నావంటే ఆయన గుండెల్లో ఎంత వేదనను మిగిల్చి వెళుతున్నావో, ఆయన గుండెల్లో ఎంత బాధని కలుగు చేసి వెళుతున్నావు ఆలోచిస్తున్నావా? నువ్వు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటే ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఎందుకు వినాలి దేవుని వాక్యాన్ని? విశ్వసించుట కొరకు. నీకు విశ్వాసం కలగాలి, విశ్వాసము వలన విజయం కలగాలి. విశ్వాసం లేకుండా విజయం లేదండి. వింటున్నారని చెప్పే మాట. విశ్వాసము అనేది నీ గుండెల్లో లేకపోతే, విశ్వాసగా నువ్వు మారకపోతే, విశ్వాస సంబంధమైన ఆ క్రియ నీ అంతరంగంలో జరగకపోతే విజయం కలగదు. నీవు ఎంత పెద్ద బైబిల్ పట్టుకుని మోసినప్పటికీ, ఎంత పెద్ద బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళినప్పటికీ, నువ్వు ఎంత కాలం నుంచి క్రైస్తవుడు అయినప్పటికీ, నువ్వు ఎన్ని చర్చిలు కట్టించినప్పటికీ, ఎన్ని పాటలు పాడినప్పటికీ, ఎన్ని దాన ధర్మాలు చేసినప్పటికీ, విజయమునకు నాంది పలికే విజయానికి సూత్రమైన విశ్వాసం మనలో లేకపోతే ఏ ఒక్కరు కూడా విజయాన్ని చూడలేదండి. విశ్వాసమే విజయానికి సోపానం. ప్రతిదానిలో విజయాన్ని పొందుకుంటూ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నువ్వు గళమెత్తి స్వరమెత్తి విజయ పతాకాన్ని చేతబట్టి ప్రభువును స్తుతించాలి అనుకుంటే దానికి కావలసిన విశ్వాసం నీకు కావాలి. విశ్వాసం నీకు కావాలంటే విశ్వాసాన్ని కలిగించే మాట నువ్వు శ్రద్ధగా వినాలి. మీరు నన్ను మరొల భావిస్తారేమో కానీ కొంతమంది మనుషుల మాటలు ఎంత శ్రద్ధగా వింటారో. ఒక్కొక్కరైతే ఉదయం కూర్చున్నారంటే సాయంకాలం కూడా తెగదాళ్ళకే. మనుషుల మాటలు వింటారు, అధికారుల మాటలు వింటారు, డాక్టర్స్ మాటలు వింటారు, నాయకుల మాట వింటారు. చెడ్డ బుద్ధి ఏంటంటే దీవించగలిగిన దేవుని మాట వినరండి.
విశ్వాసాన్ని కలిగించి విశ్వాసంలో స్థిరపరచగలిగిన ఆ శక్తి కలిగిన మాటలు వినక విశ్వాసం కలగట్లేదు. విశ్వాసం లేదు కనుకయే విజయం కలగట్లేదు. అపజయాల మూట, అపజయాల ఓట, మూట మోయలేక ఓట తాగలేక అల్లాడిపోతూ ఈ రోజున సతికిలబడిన స్థితిలో ఎండిన మోడులా మిగిలిపోయారే. కానీ చిగురుటాకు కదా చిన్న గాలికి ఎగిరినట్లుగా ఆనందాన్ని లోకానికి చూపించగలిగిన ఆ శ్రేష్టమైన విజయవంతమైన బ్రతుకు ఈ రోజున భారమైపోయింది. నా సహోదరులారా, ఏ విషయంలో నీవు ఓడి 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 వాడి పడి చెడి కృంగి ఉన్నావు నాకు తెలియదు. దేంట్లో అపజయాల మయమై అల్లాడిపోతున్నావు నాకు తెలియదు. నీ అపజయానికి కారణం నీవు దేవుని మాట శ్రద్ధగా విన్నవాడివి కాదు. మాట వింటే విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం వలన విజయం కలుగుతుంది. నువ్వు దేవుని మాటకి నీ హృదయాన్ని ఇవ్వట్లేదు. విశ్వాసాన్ని కలిగించే మాటని నువ్వు సమ్మతించట్లేదు. విశ్వాసాన్ని కలిగించే మాటకి నీ హృదయాన్ని ఇవ్వట్లేదు. చేతిలో బైబిల్ ఉంది, ఇంట్లో బైబిల్ ఉంది, ఇంట్లో వాక్యాలు ఉన్నాయి, గోడక వాక్యాలు ఉన్నాయి, క్యాసెట్లు ఉన్నాయి, క్యాలెండర్లు ఉన్నాయి, పండగలు చేస్తున్నా పబ్బాలు చేస్తున్నవే. కానీ అంతరంగంలో దేవుని వాక్యం క్రియ చేయకపోతే నీవు ఎన్ని ఆచారపు క్రైస్తవ లోకంలో ఎన్ని ఆచారపు క్రియలు చేసినప్పటికీ శూన్యం, వ్యర్థం, శూన్యం, వ్యర్థం. గోడలకి కాదు వాక్యాలు ఉండాల్సింది, గుండెల్లో ఉండాలి వాక్యం. క్యాలెండర్లో కాదు వాక్యం ఉండాల్సింది, నీ కండ్ల ముందు ఉండాలి వాక్యం. నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను అన్నాడు భక్తుడు. నా హృదయంలో వాక్యం ఉందయ్యా అన్నాడే కానీ దుప్పటి జుట్టి పెట్లు పెట్టిన అయ్యా వాక్యాన్ని నేను చెప్పలేదు. మా వాళ్ళు ఉన్నారు కొంతమంది, మా వాళ్ళు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళేది ఎప్పుడంటే కిసిమిసుగా అండి. కిసిమిసుకి చర్చికి వెళ్ళి వచ్చారంటే బైబిల్కి దుప్పటి చుట్టి ఏమి జ్వరం వచ్చింది అన్నట్టు పదిలంగా తీసుకెళ్ళి పెట్లో పెట్టేస్తారు. వాళ్ళకి తెలిసేది రెండే, కిస్మిస్, ఏస్ట్రో. కిస్మిస్ వస్తే స్టార్ లేపుతారు, ఏస్ట్రో వస్తే ఏడు గ్లాసులు పానకం తాగుతారు, అంతే. ఈ రెండు తప్ప ఇంకేం తెలియదు వాళ్ళకి. తెలీదండి, నేను నిజం చెప్తున్నానండి. మన సంగతి మనంగాకి ఎవరు చెప్పుకుంటారేంటి? మన సంగతి మనగాకి ఎవడికి తెలుస్తుంది ఏంటి? నా ప్రియమైన సహోదరులారా, ఎందుకు దేవుని వాక్యాన్ని వినాలంటే విని విశ్వసించడానికి. ఇంకొక మాట కూడా ఉంది పరిశుద్ధ గ్రంథంలో, విని గ్రహించడానికి. దేవుని వాక్యాన్ని విని గ్రహించడానికి. మీరు చూడండి, ఆ మాటలను ఒకసారి మీకు చూపిస్తాను. యోహాను సువార్తలో ఉంటుంది కదా, 5:24 వాక్యం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు. నా మాట వింటే కదా ఒకటి. ఇంకొక మాట కూడా మీరు మార్కు సువార్త 7వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. అప్పుడు ఆయన జనసమూహములను మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని, అందరు చెప్పండి విని, అందరు చెప్పండి విని. మరి గ్రహిస్తున్నారా? మీరు గ్రహింపు కలగాలంటే వింటున్నారా ఏంటండి? మీరు వినడానికే మనసు ఇవ్వని వాళ్ళు మీకు ఎలా గ్రహింపు కలుగుతుంది? మీరు విని గ్రహించిన వాళ్ళైతే, ఆ గ్రహింపులో మీరు నిలిచిన వాళ్ళే అయితే అది ఫలిస్తుంది, అది క్రియ చేస్తుంది. ఇప్పుడు యోబు జీవితంలో మీరు చూడండి, యోబు ఎన్ని శ్రమలు పొందాడు? అనేక శ్రమలు పొందాడు. నాకు మీరు సమాధానం చెప్పాలి సుమా. అనేక శ్రమలు పొంది ఆయన ఓడిపోయాడా, జయించాడా? అందరూ చెప్పచ్చు, ఇబ్బంది లేదు. ఓడిపోయాడా, జయించాడా? ఎలా జయించాడు ఆయన? ఎలా జయించాడంటే వినికిడి చేత ఆయనను గూర్చి విన్నాడంట. మరి అదే వినికిడి చేత ఆయనను గూర్చి విన్నాడంట. మరి ఆయనను గూర్చి విన్నవాడు విశ్వసించాడు, గ్రహించాడు. ఒకవేళ ఈ శ్రమే కలిగిన, ఈ కన్నీళ్ళే కలిగిన, ఈ ఒళ్ళు గుల్ల ఇల్లు ముల్లై నా కళ్ళు కుళ్ళిపోయినా మరలా ఈ శరీరంతో నా దేవుని నేను చూస్తాను. ఈ విశ్వాసం ఎలా కలిగింది? ఆయనను గూర్చి విన్నాడు.
నేను ఆరాధించే దేవుడు మృతతుల్యమైన శరీరాలను జీవముతో నింపగలవాడు. నేను ఆరాధించే దేవుడు శోధింపబడిన మీదట నన్ను సువర్ణంగా మారుస్తాడు. నేను చావను. ఎలా మాట్లాడావయ్యా ఈ మాటలు నువ్వు? వినికిడి చేత ఆయనను గూర్చి నేను విన్నాను. వింటే గ్రహిస్తే విజయం నీ సొంతం అవుతుంది. ఎక్కడ తలదించావో, ఎక్కడ నవ్వులు పాలయ్యావో, ఎక్కడ నిన్ను చూసి గుసగుసలాడుకున్నారో ఆ ప్రజల మధ్యనే నా దేవుడు నీ తల ఎత్తి నడిపిస్తాడు. ఐశ్వర్యం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. నీ ముఖమును చెక్కుముకి రాతి వలె మారుస్తాడు. సజీవ సాక్షివై శిఖరాలలో కనబడగలుగుతావు. శ్రద్ధగా ఆయన మాట వింటే, ఆయన మాట ప్రకారం నడిస్తే, విని విశ్వసించి విని గ్రహించగలిగితే, ఇంకొక మాట కూడా చెప్పనా, విని వెంబడించాలంట. నా గొర్రెలు నా స్వరము వినును, విని వాటి దారిలో అవి వెళ్ళిపోవును అని రాసుందా? లేదు లేదు. నా గొర్రెలు నా స్వరము వింటాయి, విని చెప్పండి, విని చెప్పండి. సణుక్కుంటూ, గొణుక్కుంటూ, తిట్టుకుంటూ, ఇసురుకుంటూ, కసురుకుంటూ. నాకు కొన్ని గొర్రెలు తెలుసండి. నేను కూడా ఒక కాపర్ను కనుక చెప్తున్నాను బాబా. నాకు కొన్ని గొర్రెలు తెలుసు. ఆ గొర్రెలకి 2 మాట్లాడితే ఎక్కువ, 1 మాట్లాడితే తక్కువ. కరెక్ట్గా 1:30లో ఉండాలి మనం. 2 మాట్లాడామనుకో, ఏంటంటే అంతసేపు చెబితే ఎవడు ఉంటాడు, షుగర్ బీపీలో ఉన్న వాళ్ళం అయిపోతామే. 2 మాట్లాడితే, పోనీ 1 మాట్లాడామనుకో, అసలు ఈరోజు ఆదివారం ఉన్నట్టే లేదు అంటాడు. 1 మాట్లాడితే ఆదివారం ఉన్నట్లాగిపోయా, 2 మాట్లాడితే షుగర్ బీపీ అయిపోయా. ఇక 1:30 కరెక్ట్గా ఉండాలి ఈ గొర్రెలకి. నేను ఎప్పుడు ఇది అడుగుతాను ప్రభు సన్నిధిలో, ప్రభువా నాకు కృప ఇవ్వు నాయన అంటాను. ఎందుకంటే ఈ గొర్రెలను నడిపించడం అంత తేలికేం కాదు కదా. కృప లేకపోతే మనం నడిపించలేం. ఎందుకంటే గొర్రెకి ఎన్ని కాళ్ళు? నోరిల్చి మాట్లాడరేంటి? గొర్రెకి ఎన్ని కాళ్ళు? కాపరికి ఎన్ని కాళ్ళు? మరి అది 4 కాళ్ళు గొర్రెని 2 కాళ్ళ కాపర్ నడిపించాలంటే ఎంత కష్టం అనుకున్నారంటే? మనకంటే 4 ఆకులు ఎక్కువే చదువు ఉంటాయి ఈ గొర్రెలు. మనకేం తెలుసు? ముడుగట్టుకుని బైబిల్ పట్టుకుని భక్తుగా సంఖలో బైబిల్ పట్టు సంచి దగ్గర తిరుగుతూ ఉంటాం. ఈ గొర్రెలేమో లోకమంతా తిరిగేసి వచ్చా, 4 కాళ్ళు అయిపోయా. అందుకే నేను ప్రభు సన్నిధిలో ఎప్పుడు మోకరించినా అది అడుగుతాను, ప్రభువా కృపవు నాయన అంటాను. ఎవరు ఐశ్వర్యవంతులు అవుతారు, ఎవరు దీవించబడతారు, ఎవరు కనికరింపబడతారు, ఎవరు కటాక్షించబడతారు, ఆయన దీవెనకు ఎవరయ్యా పాత్రులు అనంటే ఎవరు ఆయన మాట విని. ఎందుకు వినాలి? వెంబడించడానికి వినాలి. లెక్కలు రాయడానికి కాదు, మార్కులు వేయడానికి కాదు, తప్పులు చూచి ఏదో నెపాలు వేయడానికి కాదు, వెంబడించడానికి. ఆయన స్వరాన్ని విని, ఆయన మాటను అంగీకరించి, ఆయన మాటకు శిరస్సు వంచి, ఆయన మాటకి హృదయాన్ని అప్పగించి, ఆయనతో అడుగులు వేయడానికి, ఆయనతో జీవించడానికి, ఆయనతో వసించడానికి, ఆయన సన్నిధిలో జీవితాంతం బ్రతకడానికి తీర్మానం చేయాలి. ఏదో కళ్ళబుల్లి మాటలతో, కల్పన కథలతో కాలాన్ని గడుపుకొని కనకంలాగా కానుకేసి వెళ్ళిపోవడానికి కాదు, తీర్మానం చేయాలి. ఈ మాటలు వేదనతో నీకు ఎందుకు అందిస్తున్నాడో తెలుసా? నీ అంతరంగంలో ఒక మార్పు కలగాలి, నీలో ఒక పశ్చాత్తాపం రగలాలి, నీవే ఆయనకు ఒక కానుకగా, అర్పణగా మారాలి. నా ప్రియ సహోదరులారా, ఒకటి సింపుల్గా నేను క్లుప్తంగా చెప్తాను. ఒకటి, శ్రద్ధగా ఆయన మాట వినాలంట. దేని మీద శ్రద్ధ చెప్పండి? డిసెంబర్ 24వ తారీఖు వచ్చింది అనుకోండి, 24వ తారీఖు రాత్రంతా పొయ్యి దగ్గరే ఉంటారండి. 24వ తేదీ రాత్రంతా పొయ్యి దగ్గర కూర్చొని అవి కాల్చి ఇవి వండి ఆఖరికి ఏం చేస్తారో తెలుసండి? శుభ్రంగా తిని పడుకుని నిద్రపోయి లేచేసరికి డిస్మిస్ అయిపోద్దండి, వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోద్దాం? ఏమో మనం చర్చిలో కనబడలేదంటే, అక్కడ రాత్రి అంతా నిద్ర లేదు, ఒక్క నిద్ర తీసి పడుకొని లేచి వద్దాం అనుకున్నాను, మెలకు వచ్చేసరికి 4 అయిందయ్యా అని చెబుతుంది. అవసరమైంది ఏంటి? అవసరం లేదు ఏంటి? దేని మీద నీకు శ్రద్ధ?
దేవుని మాట వినుటలో శ్రద్ధ కావాలి. ఒకటి. ఇంకొక మాట కూడా చెప్తాను, చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను, త్వరగా వెళ్దురు కానీ అట్లా అనుకుంటూ ఉండండి, అంతే, ఇంకేం లేదు. ఇక రెండో విషయం ఏంటంటే రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 28వ వాక్యం చదువుతారు, జాగ్రత్తగా వినండి. అయితే యెరోబాము బలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని, నోటిట్ పనియందు, చెప్పండి, పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పనుల మీద ఇతనిని లేక అతనిని అధికారిగా నియమించెను. హలో, ఎవరిని అధికారిగా నియమించింది? చల్లగదలకుండా ఫుల్గా తిని దుప్పటికప్పు నిద్రపోయినోడికే? మీరు ఆలోచించండి బాబా, నేనేదో అంటున్నానని మీరేం ఫీల్ అవ్వద్దు. ఎవరిని అధికారిగా చేసింది? ఎవరికి అధికారం ఇచ్చింది? ఎవరిని ఉన్నత స్థితికి లేకపోతే ఒక పురోగతికి అప్పగించింది? ఎవరిని? ఈ మధ్య ఆరోగ్య సూత్రాలు ఎక్కువైపోయాయి. ఎవరినన్నా చూడండి, ఆరోగ్య సూత్రాలు. నేను ఒక మాట అంటున్నాను, మీరేం మరోలా భావించకండి. ఈ మృతతుల్యమైన శరీరానికి ఇన్ని సూత్రాలు ఉపయోగిస్తున్నావే, మరి సజీవమైన నీ ఆత్మకి ఏ సూత్రం ఉపయోగిస్తున్నావు? ఏంటండి? మా సంఘంలో ఈ డ్రమ్ ఉంది కదా, ఆ డ్రమ్ము పగిలిపోతే ఆ లెదర్ వేయించడానికి తీసుకెళ్తే ఆయన అన్నాడు, పాస్టర్ గారండి ఇంకొక 100 రూపాయలు పెంచానండి, ఇంకొక 100 రూపాయలు ఎక్కువ వెళ్ళండి అన్నాడు. ఏమయ్యా బాబు, మా దగ్గర ఏంటా బాబు నువ్వు 100 రూపాయలు ఎక్కువ తీసుకునేది? పర్లేదు, ఆ పాత రేటుగా వేసేసాయి. లేదండి పాస్టర్ గారు అండి అట్లా అనకండి, ఈ మధ్య చర్మాలు ఈ లెదర్ ఈ చర్మాలు రేటు ఎక్కువైపోయినాయండి అన్నాడు. నేను సరదాగా ఎంతైనా అయ్యా అన్నాను. ఆ మధ్య ఒక 700-800 ఇస్తే ఒక చర్మం వచ్చేదండి, ఇప్పుడు 1500-1600 అవుతుందండి అన్నాడు. ఏం చర్మం అయ్యా అన్నాను. ఆ గొర్రె చర్మం మేక చర్మం వేస్తాం కదండి. నేను అన్నాను, గొర్రె చర్మము మేక చర్మం ఒక చర్మమే 1500-1800 అయితే మరి మనిషి చర్మం ఎంత అని అడిగాను. మనిషి చర్మం ఎంత అంటే ఆయన పక్కున్నవి మీలాగా అన్నాడు, నయా పైసకు పనికిరాదండి అన్నాడు. మరి దీనికి పిఎస్ సోపేసి రుద్దుతున్నాంగా, ఊపిరాడని తిండి పెట్టి ఓదరంగు వస్త్రాలు వేసి ఊరంతా తిప్పుతున్నాంగా, కాలు కింద పెడితే కమిలిపోద్ది అన్నట్టు కారులో పెట్టి తిప్పుతున్నాంగా. నువ్వు దేంట్లో పెట్టి తిప్పినా, ఎక్కడ ఎంత సుఖంగా పెట్టినా అంత అందంగా రంగేసి రుద్ది కొంతమంది చూడండి, ముఖం కడుక్కోవడానికి వెళ్ళారంటే షర్ట్ వేసి రుద్దుతుంటారు ముఖాన్ని. షర్ట్ వేసి రుద్ది, ఇంకా వాళ్ళకి చాలా చాలా ఉన్నాయిలేండి. నేనేమంటానంటే, నేను ఈ శరీరానికి నువ్వు ఇన్ని సూత్రాలు ఉపయోగిస్తున్నావే, వాడిపోకుండా నీ శరీరాన్ని చూసుకుంటున్నావే, దెబ్బ తగలకుండా నీ శరీరాన్ని చూసుకుంటున్నావే, రంగులు తీరి ఉండాలని కోరికతో ప్రయాసపడుతున్నావే, మరి సజీవంగా ఉండవలసిన నీ ఆత్మకి నీ ట్రీట్మెంట్ ఏంటి? నీ ట్రీట్మెంట్ ఏంటి? ఏం చేస్తున్నావు? ఆత్మస్వరూపాన్ని ఎప్పుడైనా చూసావా? ఆత్మరూపాన్ని ఏనాడైనా చూసావా? నీ ఆత్మరూపం ఎంత పతనమైపోయింది, నీ ఆత్మరూపం ఎలా శిథిలమైపోయింది, నీ ఆత్మరూపం ఎలా శిలగా మారిపోయింది, నీ ఆత్మరూపం ఎలా నిర్జీవమైపడి ఉంది అన్నాడన్నా చూసావా? నీ ముఖం వాడిపోతే, నీ ముఖం మీద మచ్చపడిపోతే తట్టుకోలేవే. మరి నీ అంతరాత్మ, నీ అంతరంగ స్వరూపం రూపాన్ని కోల్పోయి ఉంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? లేదు, వాటి మీద శ్రద్ధ లేదు, వాటి మీద శ్రద్ధ లేదండి.
శరీరానికి పుష్టిగా ఉండాలని, శరీరం హంగులు తీరి బలంగా ఉండాలని వేకునే లేచి వ్యాయామం చేస్తావే. నీ ఆత్మీయ జీవితంలో అంతరంగ పురుషుడు బలంగా ఉండాలని వేకునే లేచి ఎందుకు మోకరించలేకపోతున్నాం? లేదు, ఆశ లేదు. శరీరం దౌష్టిగా ఉండాలని, ఫిట్నెస్ ఉండాలని వ్యాయామాలు చేస్తాం, గుంజుళ్ళు పెడతాం, ఊరు మొత్తం రౌండ్ వేసి వస్తాం. అదే సందర్భంలో నా అంతరంగ పురుషుడు బలహీనమైపోతున్నాడు, నా అంతరంగ పురుషుడు జబ్బును పడిపోతున్నాడు, నా అంతరంగ పురుషుడు సన్నగిల్లిపోతున్నాడని అంతరంగ పురుషుడు బలపడడానికి ఏం వ్యాయామం చేస్తున్నావు? 1 గంట బైబిల్ చదవగలుగుతున్నావా? 1 గంట ప్రార్థించగలుగుతున్నామా? దేవుని సన్నిధికి పరుగు పరుగున పరిగెత్తి ఆయన సన్నిధిని అపేక్షించగలుగుతున్నామా? దేవుని వాక్యం చేత శక్తి కలిగిన పుష్టికరమైన ఉపదేశానుసారమైన వాక్యపు ఆహారాన్ని భుజించగలుగుతున్నామా? లేదు లేదు లేదు. శరీర సంబంధమైన వ్యక్తి బలపడిపోయాడు, ఆత్మ సంబంధమైన వ్యక్తి బలహీనమైపోయాడు. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ చూడండి, అతడు పని యందు శ్రద్ధ కలవాడని అతనిని అధికారిగా చేశారంట. ఈ రాత్రి నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీవు పని మీద శ్రద్ధ గలవాడవైతే, ఏ పని? కొంపలు కూల్చే పనా? ఆ కొంతమందికి ఆ పని ఉంటుందండి. తిన్నారంటే తినింది అరగదండి, 4 ఇళ్ళు తిరిగేసి రావాలి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వార్తలు చదవద్దు, ఇంటింటికి వెళ్ళి వార్తలు చదివేసి రావాలి, లేకపోతే తిన్నది అరగదాళ్ళకి. ఏంటి మీ ఊర్లో లేరేంటి? అన్ని ఊర్లలో ఉంటారు ఈ కేటగిరీ, ఈ కోవకు చెందిన వాళ్ళు, ఈ గ్యాంగ్. వాళ్ళకి ఏ పని పాట ఉండదండి. వాళ్ళకి తిన్నారంటే ఏదో ఒక సోది ఉండాలి. ఏ ఇంట్లో ఒక సోది తెలుసుకుంటారు, ఏదో ఒక ఇంట్లో సోది తెలుసుకొని ఆ సోది మాటలు చెప్పుకుంటూ ఊరు మొత్తం తిరుగుతారండి. ఏ పని ఆ పని, ఏ పని మీద ఉండాలి, ఏ పని మీద శ్రద్ధ కలిగి ఉండాలి. ఏ పనిని శ్రద్ధగా చేస్తే ప్రమోట్ చేయబడతాం, ఆశీర్వదించబడతాం, ఐశ్వర్యవంతులం అవుతాం. ఏ పని? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుతారు, వినండి. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి, ఫస్ట్ నంబర్ 1, ధూపము వేయుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఏంటంట మనకు పెట్టిన పని? ఏంటి? ఏ పని యందు మనం అశ్రద్ధ చేయకుండా శ్రద్ధ కలిగి ఉండాలి. ఏంటి మనకు పెట్టిన పని? ఇక్కడ 3 విషయాలు నేను మీకు చూపిస్తాను. 1, ధూపము వేయుటకు. ధూపం వేయటం అంటే ఏంటి? ప్రేయర్ లైఫ్, ప్రార్థన. ప్రార్థన అనేది ఒక పని. మీలో ఎంతమంది ప్రార్థన పని వారు ఉన్నారో నాకు తెలియదు. మీ అంతరంగాన్ని తెలిసిన దేవునికి తెలుసు. హలో, వింటున్నారా నేను చెప్పేది? ధూపం ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న పని. మీరు అశ్రద్ధ చేయకుండా చేయవలసిన శ్రద్ధ గల పని. ధూపం వేయాలి, ప్రార్థన చేయాలి. మీరు ఐశ్వర్యవంతులు కావాలి, ఆశీర్వదించబడాలి, మీరు కనికరింపబడి గొప్పవాళ్ళు కావాలని అనుకుంటే ఆ ప్రార్థన పని యందు శ్రద్ధ కలిగి ఉండాలి. నేను అంటాను, ప్రార్థన అనేది మన విన్నపాలు చెప్పుకోవడానికి కదా. అదే కదా మనకు తెలిసింది. ఎప్పుడు మనం ప్రార్థించినా ఏమని అడుగుతాం? ప్రభువా నన్ను దించు దించు దించు, ఆశీర్వదించు.
నా కొడుకుని దీవించు, నా కూతుర్ని దీవించు, ఇదే కదా. ఇంకొక మాట కూడా చెప్తా. ఈ మధ్య ఒకడు అతను ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? ప్రభువా నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు, ఇంకింతే. ఇక అని 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 మరలా రెండో మాట అంటాడంట, ప్రభువా నా భార్య యొక్క భర్తను దీవించు, నా భార్య. ఆడవుడాడు ఈడే. మొదటి మాటేమో నన్ను దీవించు 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 అన్నాడు. ఇక రెండో మాటేమో నా భార్య యొక్క భర్తను దీవించు అంటే ఆవిడికి పోవాల్సిన దీవెన కూడా ఆవిడికి పోనివ్వడు. మీకింకొక మాట చెప్పనా? మరలా అంటాడట, ప్రభువా నా పిల్లల యొక్క తండ్రిని దీవించు నాయనా. ఆడెవడాడు? నా భార్యని దీవించు కాదు, నా పిల్లల్ని దీవించు కాదు, నా భార్య యొక్క భర్తను దీవించు, నా పిల్లల యొక్క తండ్రిని దీవించు అంటే వాడ దీవెనలు, ఈడి దీవెనలు, ఆమె దీవెనలు అన్ని నెత్తి మీద వేసుకోవాలని అనుకుంటాడు. కానీ అర్థమవుతుందా? ధూపం వేసే వ్యక్తి యొక్క కర్తవ్యం, గురుతర బాధ్యత. నా ప్రియమైన సహోదరులారా, నీ కుటుంబం నీకు ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ ఇంట్లో నువ్వు ఎంత ప్రార్థన పరురాలివి, ఎంత ప్రార్థన పనివాడివి. నీ ఇంటిని కట్టుకోవడానికి, నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏనాడైనా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించిన పనివాడవేనా? ప్రభు పాదాలు పట్టుకొని కన్నీళ్లు కార్చిన పనివాడువేనా? ఆయన పాద సముఖంలో కన్నీళ్లు కార్చి నీ కుటుంబాన్ని ఆయనకు సమర్పించి ప్రార్థించిన పనివాడువేనా? మనకు అన్ని పనులు ఉంటాయండి, ప్రార్థన అనే పని మాత్రం ఉండదండి. మా అలాటోళ్ళు ఉన్నారు కదా, ఇక మా అలాటోళ్ళు కనబడితే చిట్టా ఒకటి రాసి మా జోబులు పెట్టేసిపోతారు. ఏది సరుకులు చిట్టా ఉంటుందే, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, అట్లాగే వీళ్ళు కూడా కన్ను నొప్పి, తలనొప్పి, పన్ను నొప్పి, వెన్ను నొప్పి. ఇంకంతే. మీరు ప్రార్థనలో ఉండండి పాస్టర్ గారు, మేము ఊరంతా తిరిగేసి వస్తామని చెప్పి వెళ్తారు వీళ్ళు. అరే బాబు, నాతో అడిగింది ఒక తల్లి, నాతో అడిగింది, ఏమండి పాస్టర్ గారండి, నేను రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు మిమ్మల్ని చూపించాడండి, మా ఇంట్లో కొంచెం కలతలుగా ఉన్నాయి, మా ఇంట్లో కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి, వారం రోజులు మా ఇంట్లో ఉపవాసం ఉండమన్నాడండి మిమ్మల్ని ప్రభువు అని చెప్పింది. నా బంగారు తల్లి కదే తల్లే, నా కడుపు కొట్టేదాన్ని పుట్టించాడు దేవుడు. ఇట్లాగే అడిగింది. వారం రోజులు ఆమె ఇంట్లో నేను ఉపవాసం ఉండాలంట. నా గుండె జల్లుమని గుండె గుప్పిట్లోకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వారం రోజులు పెద్ద పనేం కాదు నేను చెప్పేది. ఇప్పుడు నా సంఘంలో ఆ మాట ఇంకొకరు తెలిసిందనుకో, ఇప్పుడు నా సంఘంలో ఉన్న వాళ్ళందరూ వారం 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 నన్ను పెట్టారనుకో, ఆ 2వ నెలలో పెట్లు పెట్టి మట్లో పెట్టరు నన్ను. అమ్మ నా తల్లి, నా కడుపు కొట్టిదని పుట్టేవే తల్లి అని నేను తక్కువైనండి. నేను ఆమె చెప్పినంత మాత్రం నమ్మేస్తానా? ఆమె రాత్రి దేవుడు చెప్పాడంట నా కడుపు కొట్టి నన్ను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి ఉపవాసం ఉండమని. అప్పుడు నేను వారం రోజులు కడుపు కట్టుకొని ఆ ఇంట్లో మోకాళ్ళు వేసి ఉంటే ఆమె ఏం చేస్తుంది? నాకేమి తెలుగు తక్కువ, నాకేమైనా ఇదే ఇంకే. లేకపోతే నిన్న మొన్న బైబిల్ పట్టుకుని వచ్చిన నాకు 15 సంవత్సరాల వయసు, నా ఆత్మీయ తండ్రి దైవజనులు ఏసన్న గారి దగ్గర సేవ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు నాకు 15 సంవత్సరాల వయసు. ఇప్పుడు నాకు 47 సంవత్సరాల వయసు. నీకు అర్థమైందా? ఆ పరిశుద్ధుల పాదాల దగ్గర పరిచర్య నేర్చుకుంటూ, ఆ పరిశుద్ధుల పరిచర్య చేసుకుంటూ ఎదిగినోడిని నేను. ఆ పరిశుద్ధుల పాదోడ్డులు నెత్తి మీద ఉండబట్టి 4 మాటలు మీకు చెప్పగలుగుతున్నాను. ఏదో నిన్న మొన్న బైబిల్ పట్టుకొని ఏదో చిలక పలుకులు మాట్లాడడానికి వేదిక ఎక్కినోడిని కాదు. నాకు 15 సంవత్సరాలు చిన్న పిల్లగాడిని, సన్నగా బక్కగా నా ఆత్మీయ తండ్రి దైవజనులు లేసన్న గారితో ఇదేంటి మన వైజాగ్, విశాఖపట్నం, గాజువాక, ఇంకా ఈ ప్రాంతాలన్నీ ఆయన స్వార్థ కూడికలు పెడుతుంటే ఆయనతో తిరిగినోడిని. నాకు కొత్త ఏం కాదు అనకాపల్లి, లేకపోతే మీ ప్రాంతాల్లో నాకు కొత్త ఏం కాదు. నా చిన్ననాటి నుంచి నా ఆత్మీయ తండ్రి దైవజనులు లేసన్న గారితో తిరిగిన ప్రాంతాలే. నీకు అర్థమైందా?
ఏదో నిన్న మొన్న బైబిల్ పట్టుకొని ఏదో బైబిల్ కాలేజీలో మాకు ఇట్లా చెప్పారండి, వాళ్ళు చెప్పమన్నది మేము చెప్తున్నామండి అని నేను అప్పగించట్లే మీకు లెక్కలో. ఈ సుదూరమైన ప్రయాణంలో ఎన్నో అనుభవాలు దాటుకుంటూ వచ్చినోడిని ఆమె చెప్పినంత మాత్రం నమ్మేస్తానేంటి? వారం రోజులు మా ఇంట్లో కడుపు కట్టుకొని ఉపవాసం ఉన్నాయా అంటే ఆ పదం అంటానేంటి? నేను కూడా ఏం చెప్పానమ్మా, రాత్రి ప్రార్థనలో ఉంటే నాకు కూడా ప్రభు చెప్పాడమ్మా అన్న. ఆమెనింది చెప్పాడా చెప్పాడా చెప్పాడమ్మా, నిన్ను దేవుడు 4 రోజులు ఉపవాసం ఉండమన్నాడమ్మా అన్నాను. ఆ రోజు పోయింది, ఈ రోజు దాకా కంటికి కనబడలేదు ఇక అంతే. మరి ఏంటి నా నోరు కొట్టడానికి వస్తే నేను ఒప్పుకుంటానేంటి? రాత్రి నాకు కూడా ప్రభు చెప్పాడమ్మా, నిన్ను 4 రోజులు ఉండమన్నాను అన్నానే. దెబ్బతో అవనింది, అన్న ఎప్పుడే వస్తాను అన్నయ్య వెళ్ళింది, ఇంతవరకు రాలేదు, మరి ఇంకెందుకు వస్తుంది ఏంటి? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా నాకు పెట్టడం ఏంటి ఆ పని? అవునండి, నేను ఒక్కొక్కసారి బాధపడతాను, మిమ్మల్ని అందరిని చెడగొట్టేది మేమే ఏమో అనిపిస్తుందండి నాకు ఒక్కోసారి. నిజం, వాళ్ళ ప్రార్థన చేసుకుని ఇవ్వకుండా మాకు చెప్పండి మేము చేస్తాం, మాకు చెప్పండి మేము చేస్తాం, ఇదిగో మా కాంటాక్ట్ నెంబర్లో కింద వేస్తుంటుంది. ఇంకా వాళ్ళకేం తెలుసు, వాళ్ళు ఎందుకు చేస్తారంటే చేసేవాడు ఉంటే. మరి అంతే కదా, కాంటాక్ట్ నెంబర్లు వేసేస్తుంటే, వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తుంటే, క్షేమ కుడితే మాకు ఫోన్ చేయి 108 వచ్చినట్టుగా వచ్చేస్తాం, వయ్యం 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 అంటుంటుంది. ఇంకా వాళ్ళేమంటారు, చేసేవాడు ఉన్నాక మనకెందుకు మొత్తం సరికంత మనమేం దోసి ఫుల్గా తిరుగుతుంటారు వాళ్ళు, మనమే జడగొట్టేది. మనం గనక వాళ్ళ మోకాల మీద పెడితే అసలు మన జోలికి రారు, వాళ్ళ పనులు చేసుకుంటారు. నేను నిజం తల్లులారా చెప్పేది, ఎవరికి దీవెన కలుగుతుంది, ఎవరిని హెచ్చిస్తాడు, ఎవరిని ఉన్నతంగా తీసుకుని వెళతాడు, ఎవరిని అధికారిగా చేస్తాడు, ఎవరికి ఐశ్వర్యం కలుగుతుంది, ప్రార్థన అనే పనివాడు కావాలి. మోకరించగలిగిన విశ్వాసి, ప్రార్థించగలిగిన వీరుడు, ప్రభును చూడగలిగిన నేత్రములు కలిగిన వాడు యోధుడై లేవాలి. ఎవడు ధూపం వేస్తాడో వాని ఇల్లు ఐశ్వర్యంతో పొంగుతుంది. ఎవడు ధూపం వేస్తాడో వానికి జయం ముందు నడుస్తుంది. ఎవడు ధూపం వేస్తాడో వాని చేతుల్లో సంపద కలుగుతుంది. ధూపం వేసిన వాని మనసు వికసింపబడుతుంది. వేసి చూడండి, చేసి చూడండి, ప్రార్థించి చూడండి, మొరపెట్టి చూడండి, ధూపం వేసి చూడండి. అశ్రద్ధ చేయకండి, అశ్రద్ధ చేయకండి. మనం ప్రార్థన చేసేది ఎప్పుడయ్యానంటే, చెప్పనా వద్దా? మీరేమనుకోరుగా, అయ్య బాబు మాట్లాడండి బాబా, మీరేమనుకోరుగా? అనుకోండి, ఏమనుకుంటారు చూద్దాం. మనం ప్రార్థన చేసేది ఎప్పుడో తెలుసా అండి, సాఫీగా పడుకోబెట్టి పక్కన స్టాండ్ కట్టి, స్టాండ్కి సీసా కట్టి ట్యూబ్ ఒకటి పెడతారే కౌంటింగ్ బట్టి. నిజం, నేను చెప్పే మాట. సాఫీగా పడుకోబెట్టి స్టాండ్ కట్టి, స్టాండ్కి సీసా కడితే పైప్ ఒకటి పెడితే టిక్ 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 కౌంటింగ్ పడుతుంటా. అప్పుడప్పుడు నరసక్క వచ్చి చూసుకోబోతుంటుంది. అప్పుడు ఏం చేస్తారో ప్రార్థన, యేసునా స్వామి ఎక్కడున్నావయ్యా? నేను ఇక్కడే ఉన్నాను, నువ్వెక్కడున్నావు? సూపర్ స్పెషాలిటీలో ఉన్నానయ్యా. అంతలో భార్య వచ్చి ఉంటుంది, అయ్యా మా ఆయన్ని బాగు చేస్తే చర్చిలోనే పెట్టేస్తాను. ఎందుకమ్మా? మా ప్రాణం తీయడానికా? ఊపిరుంటే ఓపుకుంటే ఊరంతా తిరిగావు కదరా స్వామి. పట్టేదానికి పగ్గాలు లేకుండా ఊరంతా ఊరేగి అంతా రాలిపోయి ఊడిపోయి చెడిపోయి పడిపోయి బోరుకొచ్చేసింది ఇంజిను. ఇప్పుడు అంటది, అయ్యా చర్చిలోనే పెట్టేస్తానయ్యా. ఇంక ఇట్లాంటి వాళ్ళు చర్చిలో పెట్టుకుంటే చర్చి నిండిపోద్ది. ఇంకా నేను అనేది ఎందుకంటే, కాలం విలువ మనకు తెలియదండి, దేవుడిచ్చిన అవకాశం మనకు తెలియదండి. 120 సంవత్సరాలు కంకణం కట్టుకొని ప్రకటన చేస్తే ఒక్కడు మారలేదండి. తలుపులు వేయబడిన తర్వాత, జలప్రళయం ముంచుకొచ్చిన తర్వాత, ప్రాణభయంతో అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ పరిగెత్తుకొని వచ్చి తలుపు తీ. నోవాహు అంటాడు, వేసింది నేను కాదు, తీసేది నేను కాదు నాయన. ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుని ఇప్పుడు తలుపు తీయమంటారేంట స్వామి?
వయసు ఒరవడిలో కాలమనే కాలు నాకు కాటు వేయడానికి వస్తుంటే వయసు ఒరవడిలో పరుగులు తీసి అరులు చాచావు. అవకాశం అంతా పోయిన తర్వాత, తలుపులు వేయబడిన తర్వాత, కాలం ముగించబడిన తర్వాత నీ ఆక్రమణకి విలువెక్కడా? ఒక బలహీనుడైన సావకుడు వెళ్ళి నినివే పట్టణ ప్రజల మధ్య ఒక ప్రకటన చేస్తే ఆ నినివే పట్టణ ప్రజలు పాపులైనప్పటికీ ఆ బలహీనుడైన సావకుడు చెప్పిన మాట తృణీకరించలేదండి. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, యోనా వెళ్ళి నినివే పట్టణంలో ప్రకటన చేసినప్పుడు ఎవడన్నా వచ్చి పాటర్ గారు నీ బతుకు నువ్వు చూసుకోవా, నిన్న మొన్నటి దాకా ఎక్కడన్నా, ఇప్పుడు ఈ భక్తుడు వచ్చి ఈయన చెబుతున్నాడు మేము వినాలి అన్నాడా? అనడానికి స్కోప్ ఉందా లేదా? ఉంది. యోనా వెళ్ళి ప్రకటన చేస్తుంటే ఎవడైనా లేచి ఏమయ్యా యోనా గారు అసలు నీ సంగతి చెప్పు, నీ బతుకు మాకు తెలియదా, నీ సాక్షికు మాకు తెలియదంటాయా? ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళా, నిన్నటి దాకా ఎక్కడున్నా నువ్వు చెప్తే మేము వినాలంటే పెద్ద భక్తుడు వచ్చినట్టు నీ సంగతి నువ్వు చూసుకోబోవా అనొచ్చు కదా. కనికరింపబడడానికి కారణం అదేనండి. ఎదుటి వాణిని బ్రతుకుని కాదు, నా బ్రతుకేంటి. ఒక్క సందేశంతో రాజు దిగొచ్చాడు. పశువులకు కూడా మేత పెట్టలేదంటండి. గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని అంగలార్చి మొరపెట్టి ధూపం వేస్తే దేవుని ఉగ్రత తొలగిపోయింది, కటాక్షం కురిసింది వాళ్ళ మీదకి. ఈ రాత్రి నేను మీతో చెప్పగలిగింది కూడా అదే. మీరు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కన్నీటిమయమై బ్రతుకుతున్నప్పటికీ నీ క్లిష్ట పరిస్థితికి పరిష్కారం నీ కన్నీటి ప్రార్థన. నీవు ధూపం వేయగలిగిన పనివాడవు కావాలి. నీది ఏదైనప్పటికీ, చేతి పని అయిన, ఉద్యోగమైన, వ్యవసాయమైన, ఉద్యోగమైన, చదువుల రంగమైన ఏదైనప్పటికీ కూడా నువ్వు ఘనపరచబడి ఆశీర్వదించబడాలంటే ధూపం వేయుటకును ఆయన సన్నిధిలో నిలుచుటకు. సెకండ్ వేడ్ ఆయన సన్నిధిలో, ఆ చదవండి ఆ మాట నింటూ, ధూపం వేయుటకును తన సన్నిధిలో నిలుచుటకు. అది పని, నీ పని అది. ఆయన సన్నిధిని విడిచి తిరగకూడదు నువ్వు. ఆయన సన్నిధిని విడిచి పారిపోకూడదు. ఆయన సన్నిధిని చిన్న చూపు చూడకూడదు. నీ పని, నీ కర్తవ్యం, గురుతర బాధ్యత అది. ఆయన సన్నిధిలో నిలిచి చూడు. ఆయన సన్నిధి యొక్క భాగ్యం ఏంటో నీకు తెలుస్తుంది. దైవజనుడు రోషంతో సవాల్ చేశాడు, నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నానో ఆ జీవము కలిగిన దేవుని తోడు శాసిస్తున్నాను, మంచైన వర్షమైన పడదు. జరిగిందా లేదా? ఎందుకని? సన్నిధిలో నిలిచిన పనివాడు. నీవు ఆయన సన్నిధిలో నిలిచిన పనివాడు అయితే శాసించగలుగుతావు. నీ వాక్కుకు శక్తి ఉంటుంది, నీ మాటకి ప్రభావం ఉంటుంది. మన ఇంట్లో బొచ్చుకొక్క కూడా మన మాట ఉందో. ఎందుకేంటది? ఆయన సన్నిధిలో నిలిచిన వానికి కదా ఆ సౌభాగ్యం కలిగేది. ఆయన సన్నిధిలో నిలవడం అంటే ఏంటి? ఆయన ముఖకాంతిలో నిలవాలి. ఆయన సన్నిధి భాగ్యాన్ని అనుభవించి చూడాలి. నా ప్రియ సహోదరులారా, కొంతమందికి ఆయన సన్నిధి యొక్క విలువ తెలియదండి. నేను అదే మొదటి నుంచి కూడా చెప్పింది, ఎవరు అటు ఇటు తిరగకండి, ఎక్కడో అక్కడ కూర్చోండి. ఎందుకు చెప్పానంటే ఆయన సన్నిధి యొక్క విలువది. మాకు విజయవాడలో మా మందిరం ఉంది. నేను గర్వంగా అహంకారంతో చెప్పట్లేదండి. ఎవరో కొంతమంది చూసిన వాళ్ళు తెలుసుంటారు, మీరు చూశారు కదా. మా చర్చి కెపాసిటీ ఒక హాల్ 7,000 మంది, 2 హాళ్ళు ఉన్నాయి, 14,000 మంది. మా చర్చి కెపాసిటీ ఒక హాల్ 7,000 మంది, ఇంకొక హాల్ 7,000 మంది. 2 హాళ్ళు ఉంటాయి, కింద పార్కింగ్ ఉంటుంది. మా వాళ్ళు వచ్చి కూర్చున్నారంటే మధ్యలో తిరగడం కానీ, కూర్చున్న వాళ్ళు లేగడం కానీ పొరపాటును కుదరదండి, ఒప్పుకోమండి మేము. మీరు చూడండి, ఇంకా మా యూట్యూబ్ ఛానల్లో ఇవి వస్తుంటాయి కదా, మీరు చూడండి. తెల్లని వస్త్రాలు వేసుకొని వచ్చి కూర్చుంటారు దేవదూతలాగా.
వాక్యం ముగించి ఆశీర్వాదం ఇచ్చేటంత వరకు కదలడానికి ఇష్టపడరు. దేవుని సన్నిధి యొక్క విలువ అది. దేవుని సన్నిధికి మనం ఇవ్వవలసిన యోగ్యత, రెవరెన్స్. నీ పనేది, నీ వర్క్. నిన్ను నియమించుకునేందుకు ఆయన సన్నిధిని విడిచి తిరగడానికి కాదు. ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం ఒకటి చెప్పనవుద్దా? మాట్లాడండి, చెప్పనవుద్దా? ఆదాము ఆయన సన్నిధిలో ఉన్నంత వరకు ఎలా బ్రతికాడంటే వృక్ష ఫలాలు కోసుకుని తిన్నాడంట. సింపుల్గా ఒక మాట చెప్తా, సింపుల్గా సులువుగా మీకు అర్థమయ్యేటట్లు సన్నిధి యొక్క భాగ్యం చెప్తున్నాను. ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నంతకాలం వృక్ష ఫలాలు ఎలా కోస్తారు? చెట్టు ఫలాలు ఎలా కోస్తారు? తలెత్తి చెయ్యెత్తి, నేను ఆత్మ సంబంధమైన వాడిని, నేను పరసంబంధమైన వ్యక్తిని, నా ఫలాలన్నీ చెయ్యెత్తి అలా కోసుకొని తినడం, తలెత్తి బ్రతకడం. ఎప్పుడైతే ఆ సన్నిధిలో నుంచి త్రోసివేయబడ్డాడో ఇప్పుడు వృక్ష ఫలాలు కాదంట, పంట తల దించి నడుము ఉంచి భూ సంబంధమైన వ్యక్తి అయిపోయాడు. చెమటోర్చి ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, చెమటోర్చి తలదించి నడువు వంచి ఈ భూ సంబంధమైన వ్యక్తిని అయిపోయాను అని చూపు నేల మోపి ఇప్పుడు భూ సంబంధమైన పంట తింటున్నాడు. ఆయన సన్నిధిలో ఉన్నంత కాలం తలెత్తి వృక్ష ఫలాలు తింటున్నాడు. ఈరోజు నీ వృక్ష ఫలాలు తింటున్నావా? పంట ఫలాన్ని తింటున్నావా? నడువు వంచి తల దించి, తల ఎత్తలేక సిగ్గుతో తల దించుకొని బ్రతుకుతున్నావా? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొని బ్రతికేవాడు కదా. ఎలా ఉంది నీ పని? ఆయన సన్నిధికి విలువిచ్చి ఆయన సన్నిధిని కాచుకొని ఒక్క చిన్న పాపం చేశాడు దావీదు. నాతాను ప్రవక్త వచ్చి దండించాడు. వెంటనే పశ్చాత్తాపుడై కన్నీళ్లు కార్చి వ్యధ చెందాడు. ఇప్పుడు ఆ దావీదు పలికే మాట ఏంటో తెలుసండి? నాయనా, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకయ్యా. సన్నిధి విలువ తెలిసిన వ్యక్తి అండి. నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసివేయొద్దయ్యా. హిస్సోపుతో నా పాపాలు కడుగయ్యా. నాకు దావీదు బాగా నచ్చింది. ఎందుకు తెలుసండి? ఆ ఒక్క విషయంలో తప్ప దావీదు ఏ పాపం చేయలేదని దేవుడు చెప్తే, ఆ ఒక్క విషయాన్ని బట్టి దావీదు ఎన్ని కీర్తనలు రాశాడో, ఎంత పశ్చాత్తాపుడయ్యాడో. ఆ లోతైన పశ్చాత్తాపం చూడండి. ఆ భక్తులంతా ఇట్లాగే ఉన్నారా? వాళ్ళు ఎట్లున్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా చేయట్లేదా? నేను ఒక్కడిని తప్పు చేశాను, నేను ఒక్కడిని పాపాత్ముడిని అయ్యానా? వాళ్ళు ఇది కాదు. నేను నీ ఎదుట ద్రోహినయ్యానయ్యా, దోషులకి క్షమభిక్షను వెడుతున్నానయ్యా. దేవుడే ఈ ఒక్క విషయంలో తప్ప దావీదు నిరపరాధి అని ఆయన అంటుంటే, ఈయనేమో ఆ ఒక్క విషయం నిమిత్తమే ఎన్నిసార్లు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపుడవుతాడో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి దూరం కాకండి, ఆయన సన్నిధిని పోగొట్టుకోకండి. మోషే లాంటి వీరుడే, నీ సన్నిధి మాతో రాకపోతే మేము వెళ్ళమయ్యా. నీ సన్నిధి మాతో లేకపోతే మేము అడుగు వేయలేమయ్యా. నీ సన్నిధి లేకపోతే క్షణమైన బ్రతుకులేమయ్యా. నువ్వు మాతో రావాలి, నువ్వు మాతో ఉండాలి. నీ సన్నిధి లేకపోతే మా బ్రతుకు చీకటి, మా వల్ల కాదు. నా ప్రియమైన సహోదరులారా, ధూపం వేయుటకును, ఆయన సన్నిధిలో నిలుచుటకును, ఇంకా ఆయనకు పరిచర్య చేయుటకును. ఆయనకు పరిచర్య ఎలా చేస్తాం? ఆయనకు పరిచర్య ఆయన వాక్యాన్ని భుజముల మీదకి ఎత్తుకుంటే అది ఆయనకు చేసే పరిచర్య కాదా? ఆయన మాటని ప్రచురం చేస్తే ఆయన కొరకు నువ్వు చేసే పరిచర్య కాదా? ఆయన చేసిన ఉపకారములను బట్టి, మేలులను బట్టి నలుగురిలో నువ్వు సాక్షివై ఆ మాటని నీ నోట పలకగలిగితే దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య కాదా? ఇలా లైట్లు కట్టి మైకులు పెట్టి పద్యాలు పాడి పాదులు వచ్చి వేదికలు ఎక్కించి నీకు మైకి ఇవ్వాల్సిన అవసరంలే.
నువ్వు నిలిచిన చోట ప్రభువుని గురించి ప్రచురం చేయి, ప్రకటన చేయి. దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య ఫలించుగాక, ఫలించుగాక. నాకు ఆధిక్యత ఇస్తే, నాకు ఆధిపత్యం ఇస్తే కాదు, ఇచ్చిన దాన్ని చెయ్యి. నువ్వు నిలిచిన చోట నీ కొలీగ్స్, నీ ఫ్రెండ్స్, అలాగే మీ ఆప్తులు, ఆత్మీయులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎందరో నీ కంట కనబడుతున్నారు. సులభ శైలిలో సులువుగా నువ్వు పొందిన మేలుల గురించి ప్రకటించవలసిన బాధ్యత దేవుడిని భుజము స్కంధాల మీద పెట్టాడు. పాదరులు ఉన్నారులే, పాస్టర్లు ఉన్నారులే, వాళ్ళు చూసుకుంటారు, మాకెందుకు వచ్చిన గొడవ. ఆదివారం వెళ్ళి సప్పట్లు కొట్టేసి వస్తాం. నీ సప్పట్లు సప్పగా ఉంటాయి. నువ్వు చేయాల్సిన పని చేయకుండా నువ్వు ఎంత చప్పట్లు కొడితే ఏం ప్రయోజనం ఉంది? ఏనాడైనా నువ్వు ప్రభుని గురించి సాక్షిగా నిలిచావా? ఏనాడైనా? మరి కొంతమంది ఉంటారండి, ఏమమ్మా మాకు ప్రభు నమ్ముకోవాలని ఆశగా ఉంది, 4 మాటలు చెప్పండి అన్నారనుకో, ఏమంటారు తెలిసి? నేను చెప్పడం కాదు కానీ మా చర్చికి రా, అసలు మా పాటగారు చెప్పే మాటలు విన్నామంటే అసలు దుమ్మురేగిపోద్ది. సాపల ఇట్లా చర్చిలో ఇవి కాదు. నా ప్రియుని గూర్చి త్వరగా వ్రాయు అని కలము వలె నా నాలుకను చేసి ఉన్నాడు ఆయన. కీర్తనకారుడు రాశాడు, త్వరగా వ్రాయు అని కలము వలె. నీ అంతరంగములో ఆయనను గూర్చిన వర్తమానం ఉంటే నీవు వెతుక్కోవలసిన అవసరం లేదు. నీ అంతరంగంలో లేదు. ఆయన ఇస్తున్నాడు, తింటున్నావు, ఆయన దీవిస్తున్నాడు, తిరుగుతున్నావు, కానీ ఆయనను గూర్చిన మంచి వర్తమానం, ఆయనను గూర్చిన మంచి సాక్ష్యం, ఆయనను గూర్చిన అవగాహన నీ గుండెల్లో లేదు. ఎందుకు లేదంటే ధ్యానిస్తే కదా. ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఉంటారు, ఒక్కొక్కడు ఆడ మనసులో ఉంది కనుక టక రాసుకుంటూ వెళ్తుంటాడండి. ఒక్కొక్కడు పెన్నుకున్న క్యాపులన్నీ నవ్వులేస్తుంటాడు, మేక నవ్వులినట్టు. మనం కనబడితే అబ్బా అంటుంటాడు. అప్పుడే అర్థమైపోద్ది ఇది ఓటుకొండని. నా ప్రియ సహోదరులారా, ప్రభుని గూర్చిన వర్తమానం, ప్రభుని గూర్చిన సందేశం నీ గుండెల్లో ఎంత ఉంది? ఏం చెప్పగలవు? దేవుడు నీకు ఇచ్చిన పని శ్రద్ధగా చేయి. శ్రద్ధ గలవాడు ఏమవుతాడు? ఐశ్వర్యం. 2 విషయాలు చెప్పాను. ఏ విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలంటే, 1 చెప్పండి. అయ్యో బాబోయ్, మీరు మాట్లాడట్లేదేంటి? వినిడిచి పెట్టేస్తున్నారు ఇంటి ఇక్కడే. ఏ విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి? దేవుని మాట వినుటలో శ్రద్ధ. వింటే ఏమవుతుంది? విశ్వాసం కలుగుతుంది, గ్రహింపు కలుగుతుంది, వెంబడించగలుగుతాం, విజయం కలుగుతుంది. 2 పని మీద శ్రద్ధ. ఏ పని? ధూపం వేయుటకును, సన్నిధిలో నిలుచుటకును, ఆయనకు పరిచర్య చేయుటకు నిన్ను నియమించిన పని. ఆఖరికి ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. ఆపనా? ఆకలి ఇట్లా ఎందుకు వేస్తుంది? వచ్చేటప్పుడు 4 పల్లెలు నా గదని లేపేవుగా. సరే, మీరు ఆకలైనా భారమైనా ఏమైనా కానీ వచ్చాను కనుక ఇంకొక మాట కూడా చెప్పి ముగించేస్తా. ఆఖరిగా నేను చెప్పే మాట ఏంటంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుతారు, వినండి. సమాధానమను ఏంటంటే సమాధానము అనే బంధము చేత. ఏ బంధం? ఇంతమందిని ఇట్లాగా మాట్లాడేది మీరు గట్టిగా చెప్పండి. ఏ బంధం? అరుచుకుంటూ కరుచుకుంటూ కాదు, సమాధానము అనే బంధము చేత
ఆత్మ కలిగించే పేకాట కలిగించే కాదు, కులము మతము కలిగించేది కాదు, లేకపోతే నీకు నచ్చిన మెచ్చిన వాళ్ళ వలన కలిగేది కాదు. ఆత్మ కలిగించే ఐక్యత. చెప్పండి, అందరు చెప్పండి, ఏ ఐక్యత? కొంతమంది ప్యాకెట్గాళ్ళు కూర్చుంటారు 10 మంది, వాళ్ళకి ఆ ఐక్యత. తాగుబోతులు ఒక 10 మంది కూర్చుంటారు, వాళ్ళకి ఆ ఐక్యత. మనకది కాదు. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ఉండండి. చివరిగా నేను చెప్పేది, నా తల్లిదండ్రులారా, అక్క చెల్లెలారా, అన్నదమ్ములారా, సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఆఖరిగా నేను చెప్పే మాట ఏంటంటే, ఆత్మ కలిగించు ఐక్యత. అందరూ ఆ మాట నోరారా పలకండి. ఏం కలిగించే ఐక్యత? అది. ఈ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉంటే మీరు ఐశ్వర్యం పొందుతారంతే, దీవించబడుతారంతే. ఈ ఆత్మ కలిగించు ఐక్యతని మనం చెడగొట్టుకోకూడదండి. కుటుంబ సభ్యుల మధ్య ఆ ఆత్మ కలిగించు ఐక్యత ఉండాలండి. ఒక మాట చెప్పనా, మా పాస్టర్ గారు ఒక ఆయన పెళ్లి చేశాడంట. 4 నెలల తర్వాత ఆ అబ్బాయి వచ్చి, పాస్టర్ గారండి కొంచెం ఇంటి దాకా రావాలండి మీరు. ఏమైంది తమ్ముడా అంటే వింటున్నా, 4 నెలలకి నరకం చూస్తున్నానన్నా, కొంచెం ఆవిడకి మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి అన్నా, నా వల్ల కావట్లేదు, అల్లాడిపోతున్నానన్నా, ఇదేం కర్మన్నా. ఏమైందిరా? అమ్మో నరకం, టార్చర్ అన్న, నా వల్ల కావట్లేదన్న. ఇది 4 నెలలకే. పాస్టర్ గారు అన్నాడంట, ఒరే భార్యాభర్తల మధ్య ఏదో వస్తుంటాయి, ప్రార్థన చేసుకుని మీరు ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుని ఆలోచించుకుని వెళ్ళాలి, కానీ మళ్ళీ పానకంలో పొడగలాగా నేనేంట్రా బాబు మధ్యలో ఏం కాదు, అర్థం చేసుకుని ఒకరినొకరు. ఇప్పుడు 25 ఏళ్ళు ఆవిడ శైలిలో ఆవిడ బతికా, నువ్వు ఒక 25-30 ఏళ్ళు నువ్వు నీ శైలిలో నువ్వు బ్రతికితివి. సరే, ఒక చిన్న ఏదన్నా మనసు ఏదో ఉంటే సర్దుకొని అర్థం చేసుకుని వెళ్ళాలి, కానీ దానికి మరల సపోర్ట్లు రిపోర్ట్లు ఏంట్రా అన్నా, నీ కాళ్ళు పట్టుకుంటాను అన్న, అది కాదన్నా. ఏంట్రా అన్నా? నా బాధ ఏంటంటే, నా నోట్లో ఉండగానే రెడీగా కౌంటర్ వేసేస్తుంది అన్న. నేను అవునంటే కాదంటది, కాదంటే అవునంటది. అల్లాడిపోతున్నానన్నా, ప్లీజ్ అన్నా, నువ్వే కదా పెళ్లి చేసింది, చేసిన పాపానికి తప్పుతుందా? సరే, ఒక పని చేయరా, నువ్వు డ్యూటీకి వెళ్ళిపో, మీ అమ్మగారు మీ నాన్నగారు ఉన్నారు ఇంట్లో, నేను వెళ్ళి మీ అమ్మగారిని మీ నాన్నగారిని కూర్చోబెట్టుకొని ఆవిడని కూడా పిలిచి కూర్చోబెట్టి మెల్లగా 4 మాటలు చెప్తా. ఇప్పుడు నాతో నువ్వు వచ్చావు అనుకో, మళ్ళీ ఏముంటుంది, ఓకే నువ్వు వెళ్ళి పాస్టర్ గారిని తీసుకొచ్చావా, అయితే మా పాస్టర్ గారు లేడా అని పాస్టర్ గారులు పెట్టేస్తుంది అమ్మ. ఈ పాస్టర్ గారులకి రగిలి సంఘాలకు పెట్టేస్తుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం రెచ్చిపోయామంటే మనకు మొక్కలే మిగిలేదు. ఇక ఇంటి గొడవ ఇప్పుడు ఏమైపోద్ది, సంఘం గొడవ అయిపోద్ది. మరి అంతే కదా, మీ పాస్టర్ గారు నువ్వు తీసుకొస్తావు, మా పాస్టర్ గారు నేను తీసుకొస్తాను, ఏమైందంటే ఇదంతా పాస్టర్ గారు ఎరిగి అన్నాడంట, వద్దు నాయన నువ్వు పనికి వెళ్ళిపో, నువ్వు డ్యూటీకి వెళ్ళిపో, నేను వెళ్ళి మీ అమ్మగారిని మీ నాన్నగారిని కూర్చోబెట్టుకుని మీ అమ్మగారు మీ నాన్నగారి సమక్షంలో ఆ పాపతో 4 మాటలు చెప్తాను, నువ్వు వెళ్ళిపో. సరే పాస్టర్ గారు కొంచెం గట్టిగా వెళ్ళండి పాస్టర్ గారు అని చెప్పి వెళ్ళాడంట. వీడు పాస్టర్ గారు వెళ్ళాడంట ఇంటికి. వెళ్తే ఆవిడొచ్చి పాస్టర్ గారిని, వందనాలండి పాస్టర్ గారు, స్తోత్రాలండి, గ్లోరీ ప్రైజ్ లార్డ్ అనిందంట. ఇక అన్నీ ఆమె చెప్తే ఈయనేం చెప్తాడు, ఇక అమ్మ నీకే బాకీ తల్లి నేను అంటే సరే అని చెప్పి, పాస్టర్ రండి పాస్టర్ గారు రండి. అయ్యి బాబు చాలా రోజులు కొంచెం రండి పాస్టర్ గారు అంటే,
పాస్టర్ గారు దిమ్మ తిరిగిందంట. ఈడేమో రాక్షసు లాంటిది, కౌంటర్ వేస్తుంది, మాట విందో లోపల తిండి చెప్పాడు వీడు. ఈవిడ చూస్తే ఎంత మర్యాదగా ఆహ్వానిస్తుంది, లోపలికి తీసుకెళ్తుంది అని లోపలికి వెళ్తే పాస్టర్ గారు కూర్చోండి పాస్టర్ గారు అండి, కూర్చోండి కూర్చోండి అంటే కూర్చున్నాడంట. పాస్టర్ గారికి ఎక్కడో ఎడంక నదురుతుందంటండి అప్పటికే. సరే ఇంకొక మాట చెప్పనా, వెంటనే ఆవిడ తడుముకోకుండా అనిందంట, పాస్టర్ గారండి మీ జోబులో పెన్నుంది ఎక్కడిది అనిందంట. ఈవిడేంద్ర నా జోబులో పెన్ సంగతి అడుగుతుంది అని, అమ్మ నాదేనమ్మా. ఓకే మీదేనా, ఓకే 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 పాస్టర్ గారండి ఎక్కడిదా పెన్ను. పాస్టర్ గారికి అప్పుడే చెమటలు పడుతున్నాయి. ఇదేంట్రా నేను వచ్చిన పని ఏంటి, ఈవిడ అడిగే మాట ఏంటి. అమ్మా నాదేనమ్మా, కొన్నానమ్మా. ఓకే ఓకే కొన్నారా, ఎంత అయిందండి. అమ్మ 15 రూపాయలు అయిందమ్మా. ఓకే పాస్టర్ గారండి 15 రూపాయలా, సరే సరే గారి పాస్టర్ గారండి ఒక చిన్న మాట, 15 రూపాయలు ఇచ్చి కొన్న పెన్ను రాయకపోతే ఏం చేస్తారండి. అమ్మ చేసేదేముందమ్మా, ఓపెన్ చేసి రీఫుల్ కొంచెం గీకి గోకి చూస్తానమ్మా అంటే, ఓకే పాస్టర్ గారండి 15 రూపాయలు ఇచ్చి కొన్న పెన్ను రాయకపోతే మీరు గీకి గోకి చూస్తారు, మా వాడిని 15 లక్షలు ఇచ్చి కొన్నాను నేను, మరి వాడు మాట అనకపోతే ఏం చేయమంటారు పాస్టర్ గారు అనిందంట. సంఖలో బైబిల్ పెట్టుకుని అడ్రస్ లేకుండా మెడ్రస్కి వెళ్ళిపోయాడంట మా పాస్టర్ గారు అండి. మీకు అర్థమైందండి, మీకు అర్థం కాకుండా ఉంటుందండి. అంటే ఆమె ధోరణి ఏంటంటే, నేను 15 లక్షల రూపాయలు ఇచ్చి కొన్నాను కనుక నేను సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు అంటది ఆమె. కానీ బైబిల్ అట్లా చెప్పట్లేదు కదండి. హలో, ఇప్పుడు ఆ చరిత్ర ఎందుకు చెప్పానంటే బైబిల్ అట్లా చెప్పట్లేదు కదా. సమాధానం అనే బంధం చేత ఈరోజు స్వర్గసీమలుగా ఉండవలసిన కుటుంబాలు నరక కోపాలు ఎందుకు అవుతున్నాయి. డబ్బు తక్కువయ్యా, పదవులు తక్కువయ్యా, సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు తక్కువయ్యా, ఎంటెక్ బీటెక్ తక్కువయ్యా, టెక్నాలజీ తక్కువయ్యా. ఆత్మ కలిగించు ఐక్యత క్రియ చేయట్లే. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతని కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగి ఉండు. ఆ సమాధానం అనే బంధం, ఆత్మ కలిగించు సంబంధం కుటుంబాలని కట్టి లేపుతుంది, సమాజంలో నిన్ను సాక్షిగా ఉంచుతుంది, దేవునితో నిన్ను సహవాసిగా చేస్తుంది. నా సహవాసం అయితే తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మునితోనూ. ఆ బంధం దేవునితో నిన్ను సహవాసిగా చేస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, ఎందుకు ఈరోజు మనస్సు కలుషితం అవుతుంది? ఎందుకు మనిషి మనసులో కక్ష, ఈర్ష, ద్వేషం, పగ, కార్పణ్యం ఈ రోజున తెచ్చేసుకుని కూర్చుంది? రాక్షసత్వం ఎందుకు ఈరోజు పొడచూపుతుంది? ఆ సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యత. డబ్బు కలిగించే ఐక్యత కాదు. డబ్బు పోతే ఇది కూడా పోద్ది. కులమో, మతమో, వర్గమో, వర్ణమో కలిగించే ఐక్యత కాదు. ఆత్మ కలిగించు ఐక్యత మనస్సులను కలుపుతుంది, సంఘాలను కలుపుతుంది, సమాజాన్ని కలుపుతుంది, మనిషిని మనిషిగా సమసమాజములు తీర్చిదిద్దుతుంది. ఆ ఆత్మ కలిగించు ఐక్యతను పోగొట్టుకుంటే రాక్షసత్వమే మిగులుతుంది. అది మానవ నైజం కాదు, అది మానవ స్వభావం కాదు. ప్రేమ, అనురాగాన్ని, ఆప్యాయతని గుండెల్లో పెట్టాడు దేవుడు. దాన్ని చంపేసుకుంటే రాక్షసత్వమే మిగులుతుంది. మమకారాన్ని, ప్రేమను గుండెలో పెంచాడు దేవుడు. అది తొలగిపోతే మనిషి స్వాభావికమైన గుణగణాలని కలిగి ఉండలేడు. రాక్షసత్వం. ఈరోజు న్యూస్ పేపర్ తీసి చూడండి, న్యూస్ విని చూడండి. కన్న తల్లి బిడ్డల్ని చంపడం ఏంటి? నవమాసాలు మోసి కని
పెంచిన బిడ్డలకి విషాన్ని తినబెట్టడం ఏంటి? నిండు నూరేళ్ల జీవితాన్ని పంచుకుంటానని వచ్చిన భర్తను చంపడం ఏంటి? భార్యను చంపడం ఏంటి? ఏంటి రాక్షసత్వం? ఇది మానవ నైజమా? ఇది మానవ స్వభావమా? మానవునికి దేవుడిచ్చిన గుణగణాలలో ఇది ఒకటా? కాదు కదా. ప్రభు పాదాలు పట్టుకుని గోజారవలసిన విషయం అండి. ప్రభు పాదాలు పట్టుకుని కన్నీళ్లు కార్చవలసిన విషయం అండి. అయ్యో, నా మనసు ఎందుకు మలినమవుతుంది? ఎందుకు నా గుండె రాతి గుండెగా మారిపోతుంది? దేవుడు నా అంతరంగంలో పెట్టిన ప్రేమ ఏమైంది? దేవుడు నా గుండెలో పెట్టిన అనురాగం ఏమైంది? దేవుడు నా గుండెలో పెట్టిన ఆ సాధు స్వభావం ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆయన పాదాలు పట్టుకొని కన్నీడు కార్చవలసిన విషయం ఇది. నా ప్రియ సహోదరులారా, ఆ ఆత్మ కలిగించు ఐక్యత నీలోనూ, నీ కుటుంబంలోనూ, నీ సంతతిలోనూ స్థాపించబడాలి. ఆ సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. చిన్న గొడవ వచ్చింది. అబ్రహాం పిలిచాడు లోతుని. లోతు, ఇలా రా బాబు. అబ్రహాం మాట్లాడిన మాట, ఒక్క మాట నా గుండెని తొలిచేస్తుందండి. పెద్దవాడు, విశ్వాసవీరుడు, సీనియర్ మోస్ట్. చిన్నవాడు లోతుని పిలిచి అంటాడు, మనం సహోదరులము. ఆ మాట చూడండి. మనము వాస్తవంగా అబ్రహాం ఏమనాలి? రేయ్, ఎవడరా నువ్వు? ఎవడరా? నా పనివాడితో గొడవ పడేంత పెద్దడు వైపు ఏమంటారా నువ్వు? అంత ఉందంటారా నీకు? పీక కోసేస్తాను, మర్యాదగా మాట్లాడు. రక్తం తాగేస్తాను ఏమనుకుంటున్నావు? చెమటలు ఒలిచేస్తాను, తోలు ఒలిచేస్తాను నీకు. ఎడరా ముందని జలబడాడు అనే అధికారం ఉందా లేదా? సమాధానం అనే బంధం మనకు కావాలి. చూడండి, ఆ మనసు చూడండి. మండుటి ఎండలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఎత్తైన శిఖరముపై ఎర్రని రక్తం కార్చి ఆఖరిగా ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా కారిపోతున్నా కూడా కల్వరిగిరిలో కరములు చాచిన కరుణ సంపన్నుడు తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగురు నాయన, వీరిని క్షమించు. సమాధానం అనే బంధం అది. అబ్రహాం లోతుని పిలిచి అంటాడు, మనం సహోదరులము, మనకు కలహం ఉండకూడదు. అరే, మనం లోకస్తులం కాదురా, మనం సహోదరులం, మనకు కలహం ఉండకూడదు. మరి ఈరోజు ఎందుకుంటుంది? ఆత్మ కలిగించు ఐక్యత లేదు. మనకు కలహం ఉండకూడదు నాయన. నీవు తూర్పుకు వెళితే నీ కొరకు తూర్పును వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీవు పడమరకు వెళితే నీ కొరకు దానిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను సమాధానం అనే బంధాన్ని కాపాడుకుంటాను, కానీ వీటిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఏది కోరుకుంటే దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. చేతగాని వాడని కాదు, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడానికి. ద సేమ్ స్పిరిట్ లోతులో మనం చూడలేమండి. అదే ఆత్మని మనం లోతులో చూడలేము. మెరకెక్కి చూశాడు, తనకు కావాల్సింది కోరుకుని వెళ్ళిపోయాడే. కానీ అయ్యో, ఇంతకాలం మేము కలిసి ఉన్నాం, ఇంతకాలం కలిసి తిరిగాం, ఇంతకాలం కలిసి నడిచాం. ఈ సహవాసాన్ని పటాపంచలు చేసుకొని ఎలా నేను దూరం అయిపోవాలి అనే మనసు లోతుకు లేకపోయిందండి. మనసు వేదన కలుగుతుందండి. ఇప్పటిదాకా కలిసిమెలిసి తిరిగి తిని ఉండి ఆస్తుల్ని పంచుకునే దగ్గర ఆస్తుల్ని ఆధారం చేసుకొని ఈ ప్రేమను చంపేసుకోవాలనా? ఈ అనురాగాన్ని చంపేసుకోవాలనా? ఈ బంధాన్ని పటాపంచలు చూసుకోవాలనా? ఎలా విడిచి ఉండగలను?
అనే భావన లోతులో చూడలేమండి. బాధాకరమైన ఒక్క చిన్న మాట చెప్పి ముగించేస్తాను. మందను చూసుకొని బంధాన్ని పటాపంచులు చూసుకుని వెళితే, ఇప్పుడు సొదొమ గొమొర పట్టణంలోకి వెళ్ళి చూడండి, లోతుతో కూడా లోతు మంద లేదండి. లోతున్నాడు, లోతుతో లోతు మంద లేదు. అబ్రహాము ఉన్నాడు, అబ్రహాము మంద కాపాడబడింది. దేవదూతలు రాగానే మందలోకి వెళ్ళి కొవ్విన దాన్ని తీసుకుని వస్తున్నాడు అబ్రహాం. మీరు లేఖనాల్లో చదవండి, సొదొమ గొమొర పట్టణంలో లోతు మందేమైంది? ఒక్క మాట నేను చెప్పేస్తాను. దేనిని నమ్ముకొని ఐక్యతను పాడు చేసుకున్నాడో అదే లేకుండా పోయింది లోతుకి. మీకు అర్థమైంది కదా? దేనిని ప్రేమించి బంధాన్ని పటాపంచులు చేసుకున్నాడో అదే లేకుండా పోయింది. ఏది ముఖ్యం? ఏది? లోతు మందేది? అంత పోయింది. సొదొమ గొమొర పట్టణానికి ఎందుకు వచ్చావు? ఆ మందని ఆధారం చేసుకుని వచ్చా. ఆ మందే లేకపోయింది. నా ఆత్మీయ తండ్రి దైవజనులు లేస్తన్న గారు ఒక మాట చెప్పేవాళ్ళు మాకు సేవకుల సదస్సులో. ఏం మాట అంటే, ఏమనుకోవద్దండి, ఒక చోట మాకు ఆయన అట్లాగే చెప్పేవాడు, మా గుండెల్లో అలాగే నాటకపోయింది. నువ్వు ఒక చోట కూర్చుని ఉన్నావు, ఆ పక్కనే కోడిపెంట కంపు కొడుతుంది. అక్కడ కూర్చొని ఛ ఛ చి ఛ అట్లా అనుకుంటూ సణుక్కుంటూ దినమెల్లా నీవు నెమ్మది లేకుండా ఉండేదానికంటే, ఆ కోడి పెంట తీసేయడానికి ఏమీ లేదనుకుంటే, నీ జేబులో 10 రూపాయల కాగితం ఒకటి తీసుకెళ్ళి ఆ 10 రూపాయలతో ఆ కోడి పెంట ఎత్తి ఆ 10 రూపాయలతో కూడా పడే. 10 రూపాయలతో ప్రశాంతమైన జీవితం నీకు కలుగుతుంది. మీకు అర్థమైందా? ఆ 10 రూపాయలతో ఆ కోడి పెంట ఎత్తి పడేరా, ఇక నీ జీవితం అంతా ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. అంటే ప్రశాంతత కలిగిన జీవితం కొరకు 10 రూపాయలు వదులుకోవడానికన్నా సిద్ధపడరా. పోతే పోయింది 10 రూపాయలు. 10 రూపాయలు ముఖ్యం కాదు మనకు. ప్రశాంతంగా జీవించాలి, సంతోషంగా బ్రతకాలి, సమాధానంగా ఉండాలి. భార్య భర్తల మనసు కట్టబడాలి, తల్లిదండ్రులు పిల్లల మనసులు కట్టబడాలి, సంఘం కాపరి సంఘంతో మనసులు కట్టబడాలి. పరలోకం ఎక్కడో సచ్చిన తర్వాత కాదు, ఈ భూలోకంలో ఉండగానే మనం అనుభవించాలి. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి కళ్ళు, ఎవరు కదలకూడదు. నేను మొదటే చెప్పా, ఇంతసేపు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ 5 నిమిషాలు నువ్వు ప్రభుతో మాట్లాడాల్సిన విషయం ఇది. అలాగే మౌనంగా తలదించేయండి. అటు ఇటు చూసే కాలం కాదు, సమయం కాదు ఇది. ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు. పరిశుద్ధాత్ముడు భారంగా నీతో ఇంతవరకు మాట్లాడుతూ వచ్చాడు. 5 minutes, ఒక 5 నిమిషాలు. ఇదే కీలకం. నీ తీర్మానాన్ని బట్టి ఈ రాత్రి నీవు దీవించబడతావు. ఏంటి, ఎలా ఉన్నావు? ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నావు? నిర్లక్ష్య స్వభావంతో ఎంతకాలం సాగుతావు? థ్యాంక్ గాడ్. తలలు వంచండి, కళ్ళు మూయండి ప్లీజ్. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనులు అందరూ కూడా ఒక 5 నిమిషాలు ఓపికతో తీర్మానం చేసుకోండి.